అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇక మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేద్దాం మాస్టర్స్. అలాగే మన మన BYM ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన సరోజమ్మకు కూడా వేల వేల కృతజ్ఞతలు. మనకు ప్రతి శుక్రవారం అద్భుతంగా మహావతార్ బాబాజీ ద్వారా ఇచ్చినటువంటి బుక్ ప్రేమకు ఆహ్వానం నుంచి చక్కని జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా మనకు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చిన మీ అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. ముందుగా మనకి చక్కగా జ్వాల మేడం ఆధ్వర్యంలో మెడిటేషన్ చేయించడం జరుగుతుంది మాస్టర్స్. ఓకే, హార్టీ వెల్కమ్ జ్వాల మేడం. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ శైలజ మాస్టర్. ముందుగా మనకి ఆత్మజ్ఞానాన్ని అందజేస్తూ మనకి మార్గాన్ని చూపిస్తున్నవారు ఎన్నో విధాలుగా ఎంతో మంది మార్గదర్శకులు, వారందరికీ కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ బాబాజీ గారి చైతన్యంతో మనం పూర్తిగా ఎరుకలో ఉండి అనుసంధానం అయ్యేటట్టుగా ముందుగా మనల్ని మనం సిద్ధం చేసుకున్నాము ధ్యానం ద్వారా. సో హాయిగా సుఖాసనంలో కూర్చున్నాము. ఒక్కసారి మన బాడీని అంతటిని గమనిద్దాం మాస్టర్స్. రిలాక్స్ చేసుకుందాం బాడీని. ఎక్కడ ఏ విధమైనటువంటి బిగింపులు లేకుండా హాయిగా బాడీని రిలాక్స్ చేసుకుందాం. రిలాక్స్. శరీరాన్ని అంతటిని గమనిస్తూ శరీరంతో అనుసంధానం అవుతూ రిలాక్స్ రిలాక్స్. మనం ఇప్పుడు 3 శ్వాసలు, నిండైనటువంటి లోతైనటువంటి దీర్ఘ శ్వాసలు మాస్టర్స్. పొట్ట నిండుగా, గుండె నిండుగా తీసుకుందాము. ప్రతి అణువులోకి ప్రాణమయ శక్తి చేరుకుని మళ్ళీ నెమ్మదిగా ఆ శ్వాసను మొత్తాన్ని విడిచిపెట్టేద్దాము. స్టార్టింగ్ నౌ 3. నెమ్మదిగా లోతుగా పొట్ట నిండుగా, గుండె నిండుగా. తిరిగి నెమ్మదిగా శ్వాసను అంతటి మొత్తాన్ని విడిచిపెట్టండి. 2. 1. 0. రిలాక్స్ మాస్టర్స్. మనం ఇప్పుడు మరొక 5 శ్వాసలు తీద్దాం మాస్టర్స్. ఈ శ్వాసలు మనం తీసే శ్వాస మూలాధారం నుండి శ్వాసను తీసుకుంటూ ఆ శ్వాసని పైకి ప్రయాణింపచేసి ఊర్ధ్వముఖంగా సహస్రారాన్ని చేర్చి తిరిగి సహస్రారం నుండి కిందకి ఆ శ్వాసని పంపిస్తూ మూలాధారం గుండా బయటికి విడిచిపెట్టేయడం. మన భావన, మన ఎరుక, శ్వాస ప్రక్రియ ఆ విధంగానే జరుగుతుంది మాస్టర్స్. సో నెమ్మదిగా చేద్దాము, పూర్తి ఎరుకతో చేద్దాము, భావనతో చేద్దాం మాస్టర్స్. ఫీల్ అవుతూ చేద్దాం. స్టార్టింగ్ నౌ 5. 4. మూలాధారం నుండి శ్వాసను తీస్తూ పైకి పంపిద్దాం, సహస్రారానికి చేరుద్దాం. తిరిగి సహస్రారం నుండి కిందకి శ్వాసను పంపిస్తూ మూలాధారం గుండా బయటికి విడిచిపెట్టలేదు. 3. 2. 1. 0. రిలాక్స్ మాస్టర్స్.
సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ మన ఎరుకని హృదయ స్థానంపై, మన ధ్యాస ఎరుక హృదయ స్థానంపై. హృదయంతో శ్వాసిస్తూ ఉన్నాం మాస్టర్స్. మన ఎరుక ఎక్కడ ఉంటే అక్కడ నుండి ఆ శ్వాస యొక్క ప్రక్రియ కూడా జరుగుతుంది మాస్టర్స్. హృదయంతో శ్వాసిస్తూ హృదయంతో అనుసంధానం. మన హృదయ స్థానం దగ్గర ఒక నీలి రంగు తేజవంతమైనటువంటి పిరమిడ్ని విజిలేట్ చేద్దాము. కాంతివంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆ పిరమిడ్ కింద మనం లోపలికి మన హృదయాంతరంలోకి ప్రయాణం చేద్దాం. హృదయాంతర్భాగంలోకి హృదయ కుహరంలోకి ప్రయాణం మాస్టర్స్. ఎరుకతో ఏం జరుగుతుంది అన్నింటినీ గమనిద్దాం మాస్టర్స్. ఏం జరుగుతున్నా దేనికి తీర్పులు చేర్పులు చేయకుండా జరుగుతున్న దాన్ని అంతటినీ గమనించడం మాస్టర్స్. ఎరుకతో ఉండడం. మనలోని దివ్య శక్తి ప్రకంపనలతో అనుసంధానం మాస్టర్స్. మన అంతరంలోని మన మూలంలోని వెలువడుతున్నటువంటి ఆ దివ్య శక్తి ప్రకంపనలతో అనుసంధానం. మనలోని డివైన్ ఎనర్జీస్ తోటి, హైయర్ ఎనర్జీస్ తోటి, మన సెల్ఫ్ నుండి వెలువడుతున్నటువంటి ఆ ఎనర్జీస్ తోటి మనం కనెక్ట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్స్ మన శరీరంలో మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాస్టర్స్. మనలోని శక్తితో మనం అనుసంధానం. మనతో మనం అనుసంధానం మనలోని మన అంతరంలోని మన మూలం నుండి మన ట్రూ సెల్ఫ్ నుండి వస్తున్నటువంటి ఆ దివ్య శక్తి ప్రకంపనలతో
పూర్తిగా కనెక్షన్ మాస్టర్స్. ఆ వైబ్రేషన్స్తో అదే ఏ శక్తి ప్రకంపనలతో మనం నిండుతూ ఉన్నప్పుడు మన మనోమయ భావనామయ భౌతికమయ శరీరాల్లోకి ఆ శక్తి ప్రవాహం జరుగుతూ ఉన్నప్పుడు మన శరీరంలో ఆ శక్తిని అనుభవిస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, అనుభూతి పొందుతున్నాము. అది ఏ శక్తి ప్రకంపనలతో అనుసంధానమైనప్పుడు ఆ దివ్యానుభూతులు, ఆత్మానుభూతులు మన భావనామయ మనోమయ శరీరంలో నిండుతూ ఉండడం మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మాస్టర్స్. అది ఏ శక్తి ప్రకంపనలతో నిండిన మనం మనలో కలిగే ఆ భావనలు, ప్రేమ, ఆనందం, శాంతి, కాంతి మాస్టర్స్ మూలం నుండి వెలువడుతున్నటువంటి ఆ కాంతితో, ఆ శక్తితో అనుసంధానం అది మనలో నిండుతున్నప్పుడు మనలో కలుగుతున్న భావనలు, అనుభూతులే ఆత్మానుభూతులు. ఆ అనుభూతులే మనలో ఆనందం, మనలోని ఆ ఆనందానికి, స్వచ్ఛమైన ప్రేమకి, దివ్యమైన ప్రేమకి అనుసంధానం. ఆ ప్రకంపనలతో, ఆ అనుభూతులతో మనం నిండుతూ ఉన్నాం మాస్టర్స్. మరొక 2 నిమిషాలు. అంతరంలో అద్భుతమైనటువంటి స్థితికి చేరుకున్నాం మనం. కంప్లీట్ ఒక చక్కటి ఎనర్జీ లెవెల్కి చేరుకున్నాం మనం. నెమ్మదిగా నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి వద్దాం మాస్టర్స్. అద్భుతమైనటువంటి ఈ శక్తి స్థితి నుండి నెమ్మదిగా చేతులు కళ్ళపై ఉంచుకొని 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.
ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే మ్యామ్, మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. హార్టీ వెల్కమ్ కిరణ్ మై మేడం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఆన్ చేసుకోండి మ్యామ్. నమస్తే ఆల్ మాస్టర్స్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే బీవైఎం ఫౌండర్ సరోజ మేడం గారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలుపుతూ, ప్రేమకు ఆహ్వానం మనం 21వ సందేశం ఈరోజు గొర్రెలుగా కాదు, నూతన వరవడిని సృష్టించేవారుగా ఆదరించాలి. సెప్టెంబర్ 4, 2004, సమయం రాత్రి 10:52. ఓ బిడ్డ, నువ్వు నీ 3 నిమిషాల విరామాన్ని తీసుకున్నావా? మంచిది, నువ్వు ఓ సుదీర్ఘ విరామాన్ని తీసుకున్నావు. ఇప్పుడు నేను నీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నది ఏమిటంటే, అన్నీ కలిసి ఉన్నదిగా ఉండడం అంటే అర్థం శక్తిని ఎంచుకోకుండా ఉండడం అని కాదు. అవును, జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎల్లప్పుడూ ఉన్నత పౌనపుణ్యంలోనే ప్రకంపించాలి. అవును, ఎల్లప్పుడూ ఏ అస్తవ్యస్త కేంద్రీకరణ అనుమతించబడదు. ఈ శక్తితో మరియు ధ్యానం మరి ఆధ్యాత్మిక సేవ ద్వారా దానిని సంబాడిస్తూ తమకు ఎదురుపడే ఆ భక్తులంతా కొన్నిసార్లు వాళ్ళు గొర్రెల్లాగా కనిపించినా కూడా వాస్తవంలో నూతన వరవడిని సృష్టించగలవారేనని గురువు నిరంతరం గుర్తించాలి. బహుశా నూతన వరవడి యొక్క సృష్టికర్త చలనరహితంగా ఉన్నాడు. అహం, మాయ అనే ఆటను ఆడుతుండగా ఆ నూతన వరవడి యొక్క సృష్టికర్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ శిష్యులందరిలోనూ ఉన్న ఆ నూతన వరవడిని సృష్టించే గురువు ఎన్నడూ విస్మరించకూడదు. వారు ప్రేమ యొక్క సత్యం యొక్క నూతన వరవడి సృష్టికర్తలు మరియు అది ఒక సెలవులా సౌఖ్యవంతంగా ఉన్నప్పటికీ దాని సుదీర్ఘమైన సెలవు నుంచి ఆ నూతన వరవడిని సృష్టించే దాన్ని తిరిగి జాగృతం చేయాలి. గురువు ఒక అలారపు గడియారంలా పనిచేస్తాడు. ఒక తల్లి తన బిడ్డలను మొట్టమొదటిసారి పాఠశాలకు వెళ్ళడానికి అనుమతించినట్లుగానే గురువు కూడా తన శిష్యుడు అతని నూతన వరవడిని సృష్టించే స్వభావంతో ఆకాశంలో విహరించడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు అతన్ని విడుదల చేయాలి. గుర్తుంచుకోండి, నూతన వరవడిని సృష్టించే వారి వాస్తవ హృదయం అత్యంత స్వచ్ఛమైనది. గురువు మరి శిష్యుడు ఇద్దరు నూతన వరవడిని సృష్టించే వారిరువురు కరిగిపోవాలి. ప్రపంచం కేవలం మాయేనని మరియు ఆ అసలైన స్వచ్ఛత ప్రేమ స్వభావపు అంతరంలోనే ప్రకాశిస్తుందని గుర్తుంచుకోండి. ఇక బిడ్డ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు మరియు నువ్వు ఆ కంప్యూటర్పై వ్రాస్తున్న దాన్ని చదవడం ఆపవద్దు. కొనసాగించు. మనకు 14 రోజుల సమయం ఉంది, మరి గణించడం ఉంది. గుర్తుంచుకో, అది ఒక బ్రహ్మక్షణం. కనుక సంకల్పం వ్రాయడం ద్వారా నువ్వు చేస్తున్న సేవకు నీకు ధన్యవాదాలు. వాస్తవంలో నువ్వు ఒక ఫ్రీలాన్స్ రచయిత్రివి, అత్యంత స్వేచ్ఛాయుతమైన దానివి బిడ్డ, అత్యంత స్వతంత్రాలివి. బాబాజీ. ఓకే జ్వాలా మ్యామ్. థ్యాంక్ యూ కిరణ్మయి మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఈరోజు సెషన్కి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాను. మా శైలజ మేడం సంకల్పం. ఈరోజు 22 మంది వచ్చారమ్మా. సో ఎవరైతే ఆ బాబాజీ గారు ఇస్తున్నటువంటి ఆ దివ్య సందేశం మన పురోగమనానికి, మన స్వస్థితికి మనం చేరుకోవడానికి మార్గం చూపిస్తూ ఆ జ్ఞానాన్ని అంతా అందజేస్తున్నారు. ఆ సందేశాన్ని అందించుకుని ఆ మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్న వారందరూ కూడా ఆ సందేశాన్ని అందుకోవాలి అన్న సంకల్పమే మా సంకల్పం, అందరి సంకల్పము. సో ఆ సిద్ధంగా ఉన్న వారంతా వచ్చి బాబాజీ గారి సందేశాన్ని
తీసుకొని వారి ప్రయాణాన్ని వారి అద్భుతంగా కొనసాగించాలని మా యొక్క సంకల్పం కూడా. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మాస్టర్స్. ఈ నూతన సంవత్సరం, మరో కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాము. మన ఈ ఆత్మ వికాసపు ఆధ్యాత్మిక వికాసం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక ప్రయాణం ఏదైతే ఉందో, అది మరింత సుస్పష్టంగా మనకి చక్కగా ఆ ప్రయాణం, ఆ మార్గం సుస్పష్టంగా కనిపిస్తూ, ఆ మార్గంలో మనం అందరం ప్రయాణం చేస్తూ ఆ పురోగమనంలో మనం ఆ ఉన్నత స్థితిని సంతరించుకోవాలని, ఈ మానవత్వపు పరిధుల నుండి దాటి దివ్యత్వపు మన స్వస్థితికి మనం చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నాను మాస్టర్స్. దానికి మనకి గురువులందరి యొక్క తోడు కూడా ఉంది. మనకి ఎప్పుడైనా సరే అందించడానికి, మనల్ని ముందుకు నడిపించడానికి, ముందుకి అంతరంలో ఉన్న నన్ను నేను చేరుకోవడానికి, నేను అంతర ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు సహకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ మార్గంలో నడిచి ఆ స్థితిని చేరుకున్నారు. బాబాజీ గారి సంకల్పం కూడా అది. భూమి మీద ఉన్న మానవాళి అంతా కూడా వారి యొక్క మానవ స్వరూపం కాకుండా ఈ మానవ స్వరూపానికి ఏదైతే మూలమయ్యిందో ఆ స్వస్వరూపానికి చేరుకోవాలి. చేరుకోగలరు అందరూ కూడా. ఎలా చేరుకోవాలి అన్నది ఆయన అంతవరకు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అలాగా తయారు చేయడం కోసం ఆయన దివ్య సంకల్పంగా ఈ భూమి కోసం ఆయన దివ్య ప్రేమతోటి ఆయన చేస్తున్నటువంటి ఆ వర్క్ మాస్టర్స్ అని అనుమతిద్దాం. మనలోకి ఆ చైతన్యాన్ని మనలోకి, ఆ శక్తిని మనలోకి, ఆ జ్ఞానాన్ని మనలోకి అనుమతిద్దాము. సో మాస్టర్స్ అందరికి వన్స్ అగైన్ స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. అయితే మనకి 20వ సందేశం చెప్పుకుని 2 వారాలు అయింది. మనం 20వ సందేశంలో మనకి ఒక్కసారి అందులో రీకలెక్ట్ చేసుకుందాం. ఇంపార్టెంట్, చాలా అద్భుతమైనటువంటి ఆ సెషన్ ఎంత అద్భుతంగా జరిగిందంటే ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది చైతన్యం. సో ఒక్కసారి రీకలెక్ట్ చేసుకున్నాను. గురువు అనేవాడు ఎలా ఉంటాడు, గురువు అంటే ఏంటి, నువ్వు అంతరంలోని గురువు, బాహ్య గురువు, రెండింటికి గురించి కూడా బాబాజీ గారు మనకి చక్కగా చెప్పడం జరిగింది. అంతరంలోని ఆ గురువు దగ్గరికి ఎలా చేరుకుంటాం మాస్టర్స్? శౌచ, ప్యూర్ ఆలోచన, మన భావన కూడా ప్యూర్గా ఉండాలి. సంకల్పం మరియు స్వచ్ఛం ద్వారా అంతరంలోంచి మనం అంతరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి, ఆత్మే అసలైన గురువు, ఆ గురువు దగ్గరికి చేర్చడం కోసం బాహ్య గురువు అవసరమా అని అడుగుతూ అవసరమే అని చెప్తున్నారు. బాహ్య గురువు ద్వారా మనం అంతర్ గురువుని చేరుకోవడం. బాహ్య గురువు మార్గం చూపిస్తాడు, ప్రయాణించాల్సింది మనమే, చేరుకోవాల్సింది అంతర్ గురువు దగ్గరికి. అంతర్ గురువు ద్వారా మనము మన యొక్క సహజ స్థితులకి, దివ్య స్థితులకి, మన డివానిటీకి మనం చేరుకోవడం అనమాట. గురువు అనేవాడు ఎవరు అని చెప్తున్నారు? ఒక మెరుపు కాంతి అని చెప్తున్నారు. ఇది బాహ్యంలోని గురువుతో కూడా ఎలాగన్నా తర్వాత చెప్పారు. అంతరంలోని గురువు మెరుపు కాంతి, మనకు అంతరంలో ఉన్నటువంటి ఆత్మే మన గురువు. అది ఎలా ఉంది? జ్యోతి స్వరూపంగా ఉంది అని దాన్ని దర్శించిన వారు, చెప్పిన వారందరూ అలా చెప్పారు. సో అదేంటది? ప్రజ్ఞాకాంతి అంటే సర్వస్వం గురించి తెలిసినటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ కాంతి స్వరూపంగా ఉంటుంది మాస్టర్స్. ఆ కాంతి స్వరూపం నిజానికి అది మనమే. సో మనం దానితో కనెక్ట్ అయ్యలేము, పూర్తిగా విడిపోయాము. జీవాత్మగా వచ్చి ఇప్పుడు తిరిగి మన స్వరూపానికి, మన కాంతి స్వరూపానికి మనం చేరుకోవడము. ఆ కాంతి స్వరూపానికి చేరుకున్నప్పుడు ఆ కాంతి ఎంతెంతగా ప్రసరింపబడి మనలోకి మనం ఎంతెంతగా సత్యాన్ని తెలుసుకుంటాము అన్నది కూడా మనకి ఈ సందేశంలో చెప్పారు. మనం చాలా క్లియర్గా ఆ రోజు అంతా అందుకున్నాం అదంతా కూడా. అలాగే బాహ్య గురువు గురించి కూడా చెప్పారు. బాహ్య గురువు ఎలా ఉండాలి? ఓ ముఖం సైతం లేకుండా అంతరంలో గురువు, హృదయపూర్వకమైన అంకిత భావం గల గురువు, ప్రేమ, సరళత మరి సత్యం యొక్క శిష్యుడై ఉండాలి. అంటే బాహ్యంలో ఉన్న గురువు ఆల్రెడీ అంతర్గురువును పొందినవాడై ఉన్నవాడు అనమాట. అంటే ఆత్మసాక్షాత్కారం
దివ్య జ్యోతి స్వరూపంగా తాను దాన్ని అందుకుని చేరుకున్నటువంటి స్వరూపంగా సంతరించుకున్నవాడే ఆ బాహ్య గురువు కూడా. అలా ఉన్నవాడే ఆ బాహ్య గురువు యొక్క ఎలా ఉండాలి అని చెప్తూ అది చెప్పారు. హృదయపూర్వకమైన అంకిత భావం కలవారు, ఇటువంటి నిస్వార్థం లేనివారు, ఏ స్వార్థము లేకుండా ఆ మార్గాన్ని అంతర్గురువుని చేరుకోవడానికి మార్గం చూపించి ఆ బాహ్య గురువు గురించి చెప్పారు. వారు కూడా ప్రేమతో సరళతతో అంతర్గురువు యొక్క లక్షణాలు ఏదైతే అయి ఉన్నాయో, లక్షణాలు కాదు సహజ స్వరూపమే, అంతర్గురువు యొక్క సహజ స్వరూపమే ప్రేమ, సరళత, సత్యం, స్వచ్ఛం, సత్యము స్వచ్ఛము, ప్యూరిటీ. సో ఆ విధంగానే అవన్నీ పొంది ఉన్నటువంటి వారు ఆ బాహ్య గురువు కూడా అయి ఉండాలి. ఇంకా ఎలా ఉండాలని చెప్తున్నారు, బాహ్య గురువు శిష్యుడికి అంత స్వచ్ఛంగా అంకిత భావంతో ఆ సత్యాన్ని నిస్వార్థంగా, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందజేసి మార్గాన్ని చూపించి ఆ శిష్యుడు అక్కడికి చేరుకున్నాడని తెలిసిన తర్వాత ఆ శిష్యుడిని సైతం విడిచిపెట్టేయడం, ఆ శిష్యుడు కూడా స్వేచ్ఛగా తాను స్వేచ్ఛగా స్వతంత్రంగా తన ముందుకు సాగిపోవడం. ఈ విధంగా బాహ్య గురువు యొక్క లక్షణాల గురించి కూడా చెప్తూ మనకి గురువు అంటే అది బాహ్య గురువు అయినా అంతర్గురువు, ముందు అంతర్గురువు యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఆ స్థితికి చేరుకున్న వారే బాహ్య గురువు కూడా ఉండే ఉంటారు కదా, వారే మనకు అందించగలరు, మార్గాన్ని చూపించగలరు. గురువు అంటే ఏమని చెప్పారు, సరళత, సహజతత్వం, సత్యం, ప్రేమ. సహజతత్వం సహజంగానే ఉండేది, అది స్వచ్ఛంగా ఉండేది, ఎటువంటి దాంట్లో మళ్ళీ ఏమీ ఉండదు, ప్యూర్గా ఉండే ఆలోచనగా ఉండే, ప్యూర్గా ఉండే, కాంతిగా ఉండేటటువంటిది, సహజంగా ఉండేది, సరళంగా, ముఖ్యంగా ఇక్కడ సరళంగా ఉండేది, క్లారిటీతో ఉండేది అనమాట. ప్యూరిటీ అండ్ క్లారిటీ అండ్ ట్రూత్ ఏదైతే ఉందో అది గురువు అనమాట. ఆ గురువుని పట్టుకున్నప్పుడు, బాహ్య గురువు ఆ స్థితిని సంతరించుకున్న బాహ్య గురువుకి మనం చేరుకున్నప్పుడు బాహ్య గురువు ఆ స్థితిలో ఉంటాడు కాబట్టి ఆ స్వచ్ఛత నుంచే, ఆ సరళత నుంచే, ఆ సత్యం నుంచే మనము తెలుసుకుని మన అంతరంలోకి చేరి మన అంతర్గురువుని చేరుకుని ఆత్మ నుండి ఆ గురువు నుండి మనం సందేశం తీసుకుంటూ ఆ గురువు నడిపిస్తున్న మార్గంలో గురువు చేపట్టుకుని నడుస్తామన్నమాట. సో అది అద్భుతంగా గురువు గురించి ఇంకా ఎంతో అద్భుతంగా చెప్పారు. ఈ రోజు సందేశానికి వస్తే గొర్రెలుగా కాదు, నూతన వరవడిని సృష్టించేవారుగా ఉండాలి. గొర్రెలుగా ఉండడం అంటే ఏదైతే ఇప్పుడు ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఏదైతే నడుస్తూ ఉందో అది అంతా కూడా దివ్యత్వంతో కూడింది కాదు, లిమిటెడ్ అయిపోయి ఒక పరిమిత తత్వంతో మనం నిర్మించుకున్న సమాజం. అంటే జ్ఞానం, సత్యం, పరిపూర్ణత లేనిది. సో దాంట్లో నడుస్తున్నాము. అది ఎలా ఉంటుందంటే, ఒకరు నడిచారు కదా వారి వెనకే నడిచి వెళ్ళిపోవడం, అది రైటో రాంగో, అది ఎక్కడికి చేరుస్తుంది అన్న వివేకం లేకుండా, మనకి విజ్ఞత వివేకం లేకుండా మనం వారి వెంట నడిచి వెళ్ళిపోవడం అనమాట. వారు కూడా పరిమితత్వంలో ఉన్న ఆ సమాజం ఇక్కడ ఆ సామాజిక ప్రజ్ఞలోంచే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడం. అంటే ఆ లిమిటెడ్ వెర్షన్ నుంచి, లిమిటెడ్ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంలో అదే రిపీటెడ్గా నడుస్తూ అది ఎక్కడికి నిన్ను తీసుకెళ్తుంది అంటే ఏమో తెలియదు, వాడు వెళ్తున్నాడు కదా వాడు వెనక్కి వెళ్ళిపోవడమే అంతే. ఎవరో ఏదో పూజ ఏదో చేస్తున్నారు, మనము చేసేయడమే. లేకపోతే ఇంకెవరో ధ్యానానికి వెళ్తున్నారు, మనం వెళ్ళిపోవడమే. ఎందుకు వెళ్తున్నాం, దేనికోసం అన్నది ఏవీ లేకుండా మనము సో దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడము. సో అలా కాకుండా గురువు అనేవాడు గొర్రెలుగా కాకుండా ఎలా ఉండాలని చెప్తున్నారు, గొర్రెలుగా కాదు, నూతన వరవడిని సృష్టించేవారుగా ఆదరించాలి అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి వివరణ కూడా ఇస్తున్నారు కదా. నువ్వు 3 నిమిషాల విరామాన్ని తీసుకున్నాము, ఎందుకంటే గత సందేశం 10:36 రాత్రిపూట సెప్టెంబర్ 4వ తారీఖున ఆయన చెప్పిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు బాబాజీ గారు మౌనంగా, ఆమె మౌనంగా ఉన్నారు. తర్వాత మళ్ళీ చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను నీకు జ్ఞాపకం చేయాలని అనుకున్నది ఏంటంటే, అన్ని కలిసిదిగా ఉండడం అంటే అర్థం శక్తిని ఎంచుకోకుండా ఉండడం అని కాదు. అన్నిటితో కలిసి ఉండడం అంటే మొత్తం ఏదుందో అది
ఏదైతే ఉందో దానంతటితోటి ఉండిపోవడం అని కాదు, ఎంచుకోకుండా ఉండిపోవడం అని కాదు. ఎంచుకోవడం, ఎంపిక అనేది మనకి ఇవ్వబడింది మాస్టర్స్. మనకి ఇవ్వబడినటువంటి ఆ ఫ్రీ విల్, ఎంపిక అనేది ఉంది. జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఎల్లప్పుడూ ఉన్నత పౌనఃపున్యంలోనే ప్రకంపించాలి. అంటే జ్ఞానాన్ని అందుకుంటున్నాము, తీసుకుంటున్నంతసేపు, ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నంతసేపు, లేదా మరికొంతసేపు ఆ జ్ఞానం ఆల్రెడీ ఆ జ్ఞానమే చాలా ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆది భౌతిక విద్యకి సంబంధించిన జ్ఞానం. మనసు స్వరూపం గురించి చెప్తున్నటువంటి ఆత్మజ్ఞానం కదా. ఆ ఆత్మజ్ఞానం ఎక్కడ ఎవరు ఎలా బోధిస్తున్నప్పటికీ కూడా అది ఆత్మజ్ఞానం, అది సత్యం, అది అది ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి వైబ్రేషన్ కలిగి ఉంటుంది. సో మనం జ్ఞానోదయం పొందిన వారు ఏంటి మనం అంటే మొదట ఇది సాధనలో ఎవరికైనా ఓకే, మనకు అంత తొందరగా ఆచరణలోకి తెచ్చుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పటి వరకు ద్వంద్వత్వంలో ఉండిపోయాము, దానితో ఏకమైపోయి ఉండిపోయాము. ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఇప్పుడు మనం ఈ భౌతికత నుంచి ఈ ఈ ఈ ఈ బాహ్యం నుంచి అంతరంలోకి వెళ్ళాలంటే మనకి ఎన్నో అడ్డంకులు. సో కానీ ఎప్పటికైనా సరే నువ్వు అది సాధన ద్వారా ఏం సిద్ధించుకోవాలి, ఎప్పుడూ కూడా హయ్యర్ వైబ్రేషన్స్ తోనే ఉండాలి. ఎప్పుడు హయ్యర్ వైబ్రేషన్స్ తో ఉండాలంటే మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు, మన భావాలు ఉన్నతంగా ఉండాలి. పాజిటివ్ అని అనుకుంటాం కదా మనం, అంటే సకారాత్మక భావనలు. అంటే అది ఎప్పుడు కూడా ఆలోచనలు విస్తరింపబడినదై ఉండాలి. పరిమితమైన ఆలోచనలు, సంకుచితమైన ఆలోచనలు, విభజనతో కూడుకున్నవి. మనకి 18వ మెసేజ్లోనూ క్లియర్గా చెప్పారు మనకి బాబూజీ గారు. అన్నిటిలో కలుపుకునే తత్వం అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇక్కడ విడదీసుకునే ద్వంద్వత్వం, వాటితో కూడిన ఆలోచనలు. మనకి అసలు మన నుంచి మనం విడిపోయాం కదా, మన సుస్వరూపం నుంచే మనం విడివిడి ఉన్నాము. సో మనం మనసుతోటి, దానికి తెలిసిన దానితోటి, అది పొందిన దానితోటి, ఆ ఇంద్రియాలు చూస్తున్న దానితోటి అక్కడే ఆగిపోతున్నాము. అది తప్పని కాదు, అక్కడ ఆగిపోతున్నాము అంతే. సో అక్కడ నుంచి మళ్ళీ మనం మన అసలు సుస్వరూపానికి చేరుకోవాలి కదా. సో చేరుకునేటప్పుడు ఎప్పుడు మరి ఎటువంటి ఆలోచనలు ఇప్పుడు ఇలా తీసుకుంటూ అన్ని చక్కగా అర్థం చేసుకుంటూ మళ్ళీ రూమ్ నుంచి బయటకు వెళ్ళాక, మన సంసార జీవితంలోకి వెళ్ళాక సిచ్యువేషన్స్ వస్తాయి, వ్యక్తులు వస్తారు, మన కళ్ళ ముందు ఏదో కనిపిస్తుంది. మరి మన ఆలోచన ఏ విధంగా సాగుతుంది? మళ్ళీ పాత విధంగానే సాగుతుందా? అక్కడ ఆలోచనని మళ్ళీ సరి చేసుకుని మార్చుకుంటున్నామా మన భావనని? మనం దేంతో నిండి ఉంటున్నాం? కోపంతో, ద్వేషంతో నిండి ఉంటున్నామా? లేకపోతే అనుమతిస్తూ, అంగీకరిస్తూ, అన్నింటినీ అనుమతించడం, అంగీకరించడం, ప్రేమించడం, షరతులు లేనటువంటి ప్రేమ. ఎలా ఉన్నా, ఏదై ఉన్నా కూడా ప్రేమించడం. సో అలా ఉంటున్నామా లేదా? అలా ఉన్నప్పుడు మనం హై వైబ్రేషన్తో ఉంటాం. లోవర్ ఎమోషన్స్ తోటి, లోవర్ థాట్స్ తోటి ఉన్నప్పుడు లోవర్ వైబ్రేషన్, మనలో ఆలోచనే శక్తిగా ఉంది కదా. సో ఆ లోవర్ వైబ్రేషన్ తోటే ప్రకంపిస్తూ ఉంటాం మనం. ఆ లోవర్ వైబ్రేషన్స్ మరిన్ని లోవర్ ఆలోచనలే మనలో కలిగిస్తూ ఉంటాయి. ఆ లోవర్ ఆలోచనలతోటి బాహ్యంలో నడుస్తూ ఉంటాం, అంటే కర్మలన్నీ చేస్తూ ఉంటాం, అంటే పనులన్నీ మనం జీవించేదంతా అలాగే చేస్తూ ఉంటాం. కానీ ఏం చెప్తున్నారు? దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వారు ఎల్లప్పుడూ అధిక పౌనఃపున్యతలో ఉండాలి. అంటే మన వైబ్రేషన్ ఎలా ఉంది ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం. ఇప్పుడు ఓకే, మనం సెషన్లోకి రాగానే ఆ జ్ఞానానికి అంత శక్తి ఉంది. పదం కాదు అది, ఆ పదంలోనే శక్తి దాగి ఉంది. మనం ఇక్కడ పూర్తిగా మనం అందుకే 10 నిమిషాలు ధ్యానం చేసుకుని అన్నింటినీ విడిచిపెట్టి మనతో మనం కనెక్ట్ అవ్వగలిగినప్పుడే ఇక్కడ ఆ జ్ఞానంలో ఉన్న శక్తికి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం మనం. లేదంటే కనెక్ట్ అవ్వలేం కదా. మనసుతో వింటే ఇది మనకి అది అందుకోలేము మాస్టర్. మనసును దాటి మనం దాన్ని జ్ఞానాన్ని అందుకున్నప్పుడు మనం క్లాస్లో ఉన్నంతసేపు, ఆయన చెప్తున్నంతసేపు కూడా మనం హై వైబ్రేషన్తోనే ఉంటాం. ఆ నెక్స్ట్ మూమెంట్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజంతా. ఇది నిత్య నిరంతర సాధన. ఒక్కసారి అది దాటగలిగామా, మనం అక్కడికి చేరుకున్నామా, 4th ఇక్కడికి చేరుకున్నామా, ఇంకా అక్కడి నుంచి
ఆ ఎరుక, ఈ ఎరుకలకు వచ్చేసాము, ఇంకా మనకి ద్వంద్వత్వం నుండి విడివడినట్టు. సో మనం నిజ స్థితికి చేరుకున్నట్టు. సో ఎల్లప్పుడూ మనం ఇది మన ప్రయత్నపూర్వకంగా మనం చేస్తూనే ఉండాలి. మరి ఎలా సాధ్యమవుతుంది? నేను ఎప్పుడు ఎరుక, నాలో ఎరుక, నాకు నేను గమనించే తత్వం, సాక్షి తత్వం నాలో నిలిచి ఉన్నప్పుడే. ఎంతసేపు ఉండి మళ్ళీ తర్వాత ఆ బాహ్యంలో కొట్టుకుపోవడం, ఏదో ఇక్కడ మన ముందు ఏది జరుగుతుందో బాహ్యంలో దానిలో కొట్టుకుపోవడం కాకుండా అది వేరుగా నేను వేరుగా దాన్ని గమనించే వారిగా ఎప్పుడూ నేను ఉండగలిగే ప్రాక్టీస్ మనం చేస్తూ ఉండాలి. ఇది ఎప్పుడు ఉంటుంది? క్లాస్లోను ధ్యానంలోను సహజంగా ఉంటుంది. అది 1 గంట, అరగంట, 2 గంటలు, 3 గంటలు, ఎన్ని గంటలు కూర్చుంటాం? తర్వాత జీవితంలోకి వెళ్ళాలి మనం. సో జీవితంలో ఉన్నప్పుడు మనం అక్కడ జరుగుతున్న వాటితోటి, ఆ వ్యక్తులతోటి, సంఘటనలతోటి, ఆ సందర్భాలతోటి కనెక్ట్ అయిపోకుండా గమనించే వారిగా ఉంటూ వేరుగా, నేను వేరుగా అవి వేరుగా ఉంటూ చూస్తూ ఉన్నప్పుడు మనం అది ప్రాక్టీస్ చేసేవాడు. మనం ప్రతిక్షణం మన ఆలోచనని, భావనని, మన లోపల ఏ భావన కలుగుతుంది. ఇప్పుడు ఇలా శైలజ మేడం అని చూడగానే ఇక్కడ ఆ శాంతా శ్రీనివాస్ మేడం ఉన్నారు, ఝాన్సీ రాణి మేడం ఉన్నారు, మహేశ్వరి మేడం ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఇలా చూస్తున్నప్పుడు నాకు ఏ భావన కలుగుతుంది, ఎటువంటి భావన కలుగుతుంది, అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఓకే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడున్న వ్యక్తుల పట్ల భావన, తక్కువ స్థాయి భావన కలగదు. కానీ మన జీవితంలో మనకి అనేకం, ఇది మనం ప్రాక్టీస్ అవ్వడానికి, మన విజ్డమ్గా మనం పొందడానికి అందరితోనూ ఉండాల్సి వస్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది దాన్ని అధిగమించడం అనేది. అప్పుడు మనకి ఒకరిని చూసినప్పుడు కానీ, దేన్నైనా చూసినప్పుడు కానీ ఎటువంటి ఆలోచన కలుగుతుంది, భావన కలుగుతుంది, గమనించామా చాలు, తప్పు పట్టుకోక్కర్లేదు. మనకు ఖచ్చితంగా ఆ ద్వంద్వత్వ భావనలు, ఆలోచనలు ఇంకా ఉన్నాయి, వస్తూ ఉంటాయి. దాన్ని తప్పు పట్టుకోకుండా దాన్ని సరి చేసేసుకోవడం, వెంటనే ఎరుకలోకి వచ్చి ఆ భావన, ఆలోచన మన లోపల నుంచి బయలుదేరుతున్నప్పుడే దాన్ని మనలోకి అనుమతించుకోకుండా ఆ ఎమోషన్ని మనం అధిగమించగలడం. అక్కడ ఆలోచనని మార్చుకోవడం, అక్కడ ప్రేమని మనలో నింపుకున్నప్పుడు ఒక్కసారి మన అంతరంలోని మన ఆనందపు స్థితికి, ఆ ప్రేమ స్థితికి, మన సహజ స్థితికి ఒక్కసారి కనెక్ట్ అవ్వగలిగితే బయట ఇక్కడ ఇప్పుడు శైలజ మేడం వచ్చింది, ఏదో నా పట్ల తన అభిప్రాయాన్ని, తన నమ్మకాలు అవన్నీ తను ఏదో నా గురించి మాట్లాడుతోంది, నన్నే అంటోంది. నేను దానికి రియాక్ట్ అయిపోవడము, లేకపోతే రియాక్ట్ అయిపోయి ఒక కోపమో బాధో వచ్చేసి కొన్ని బయటికి ప్రకటించకపోయినా కూడా సరే మనసేలు చేయ కదా అని చెప్పేసి నేను ఊరుకుని, కానీ లోపల మాత్రం వచ్చేస్తున్నాయి. సో అలా రియాక్షన్, రెస్పాండ్ ఎలా అయిపోతాం? అలా కాదమ్మా శైలజ, నువ్వు అనుకున్నావా, కానీ ఇది కాదు అంటూ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. సో రెస్పాండ్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం, రెస్పాండ్ అవ్వడం, ఈ రెండూ కాకుండా మనం ఉండగలిగినప్పుడు మనకి నోయింగ్నెస్ వస్తుంది. అంటే మనలోంచి ఆ నోయింగ్నెస్ మనకి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. మన ఎమోషన్కి, మన మైండ్కి కనెక్ట్ అవునప్పుడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. అక్కడి నుంచి మనకి ప్రేమ అనేది పొంగుకొస్తుంది, లేదా ఒక ఉన్నతమైన ఆలోచన, భావన మనలో ఏర్పడుతుంది. ఎదుటివారు అలా ఉన్నప్పటికీ కూడా ఆ స్థితికి చేరుకోవాలి మాస్టర్స్. ఎదుటివారు అలా ఉన్నప్పటికీ కూడా మన ఎమోషనల్ అయిపోకుండా మనం మనతో మాత్రమే మనం ఉండగలిగినప్పుడు మనలోంచి, మన అంతరంలోని దానికి కనెక్ట్ అయినప్పుడు ఆ ప్రకంపన ఏదైతే ఉందో, ఆ శక్తి ప్రకంపన, అది దివ్యమైనటువంటిది, హయ్యర్. సో ఆ శక్తి ప్రకంపన మన నుంచి వెలువడుతూ ఉంటుంది, మన ఆరాల నుంచి. ఇది అందరికీ మీకు తెలిసిందే. వెలువడుతున్నప్పుడు అవతలి వ్యక్తికి చేరి అక్కడ వాళ్ళు కూడా ఆగిపోవడం జరుగుతుంది, వాళ్ళల్లో కూడా పరివర్తన వస్తుంది అనమాట. అంటే అంతలాగా మనం అక్కడికి చేరుకోవాలన్నమాట. అక్కడికి చేరుకోవాలంటే నిరంతరం హయ్యర్ ఫ్రీక్వెన్సీతో మనం నిండి ఉండాలి అంటున్నారు. ఎప్పుడు మన భావనలని, మన మాటలని, మన ఆలోచనలని, మనం ప్రవర్తిస్తున్న తీరుని అన్నింటినీ గమనించుకుంటూ నెమ్మదిగా సరి చేసుకోవడమే, తప్పేం పట్టుకోక్కర్లేదు. ద్వంద్వత్వం వల్ల మనకు అవన్నీ వచ్చాయి, ద్వంద్వత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాము. అవన్నీ ఆ కోపాన్ని, ద్వేషాన్ని, అన్నింటినీ, స్వార్థాన్ని అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము. ఎక్స్పీరియన్స్ చేసేసాం, అయిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని అధిగమించాలి. అధిగమించి మనం మన దివ్యత్వంలోకి వెళ్ళాలి. ఇదే మన టాస్క్ కదా, వచ్చిందే మనం అందుకని కదా ఈ జన్మలో. అందుకని ఈ ఆత్మజ్ఞానాన్ని వింటున్నాము. విన్న వారికి మాత్రమే ఇది, వినని వారికి సమయం వస్తుంది,
వారు మళ్ళీ ఇంకో జన్మలో అయినా సరే వాళ్ళు మళ్ళీ ఆ స్థితికి చేరుకుంటారు అనమాట. అవును, ఎల్లప్పుడూ ఏ అస్తవ్యస్త కేంద్రీకరణ అనుమతించబడదు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే దాని అర్థం. బయట ఏమి జరుగుతుందో దానికి రియాక్ట్ అయిపోయి మాస్టర్స్ బయట ఏం జరుగుతుందో కూడా ఒక్క నిమిషం. మాస్టర్స్ ఏ అస్తవ్యస్త కేంద్రీకరణ అనుమతించకూడదు అనమాట మనలో. అది ఇప్పుడే చెప్పుకున్నాం కదా. గమనించి దాన్ని నా లోపలికి నేను స్వీకరించాలా వద్దా? ఏది స్వీకరిస్తే మనం హయ్యర్ వైబ్రేషన్ లో ఉంటాము, ఏది స్వీకరిస్తే మన వైబ్రేషన్ తగ్గిపోతుంది అన్నది చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట, రియాక్ట్ అయిపోకుండా. ఈ శక్తితో మరియు ధ్యానం మరియు ఆధ్యాత్మిక సేవ ద్వారా దానిని సంభాళిస్తూ తమకు ఎదురుపడే ఆ భక్తులంతా కొన్నిసార్లు వాళ్ళు గొర్రెల్లాగా కనిపించినా కూడా వాస్తవంలో నూతన ఒరవడిని సృష్టించగలవారేనని గురువు నిరంతరం గుర్తించాలి. మనకి ముందు మెసేజ్ లో కూడా చెప్పారు కదా, గురువు ఎప్పుడూ కూడా అందరిలోనూ దివ్యత్వాన్ని దర్శిస్తారు చెప్పారు కదా లాస్ట్ మెసేజ్ లో. సో నువ్వు బయట ఎలా ఉన్నప్పటికీ కూడా, ఏ విధమైనటువంటి వ్యక్తీకరణ చేస్తున్నప్పటికీ కూడా వ్యక్తీకరణకు మూలమైనటువంటి ఆ దివ్యత్వాన్ని దర్శిస్తూ ఉంటారు. వాళ్ళే నిజమైన గురువులు అని చెప్పారు కదా ముందు మెసేజ్ లో. సో ఇప్పుడు ఏమంటున్నారు, అందుకని శక్తితో మరియు ధ్యానం మరియు ఆధ్యాత్మిక సేవ ద్వారా దానిని సంభాళిస్తూ, అంటే ఇప్పుడే చెప్పారు కదా శక్తితో, అంటే మనం ఎల్లప్పుడూ శక్తితో నిండి ఉండడం, హయ్యర్ వైబ్రేషన్ ని మనలో మెయింటైన్ చేస్తూ ఉండడం, మెయింటైన్ చేస్తూ ధ్యానం ద్వారా, అలాగే ఆధ్యాత్మిక సేవ ద్వారా దానిని సంభాళిస్తూ, అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ అనమాట. బ్యాలెన్స్ చేసుకుంటూ తమకు ఎదురుపడే ఆ భక్తులంతా కూడా, ఎవరైతే ఎదురుపడే శిష్యులుగా కొంచెం ఇంకా తెలియని స్థితిలో, అజ్ఞానం తెలియని స్థితిలో ఉన్న వారిని కూడా అజ్ఞానులు అని చెప్పి గుర్తించకూడదు అనమాట. వారు అజ్ఞానులైనప్పటికీ కూడా. అందుకనే కొన్నిసార్లు వాళ్ళు గొర్రెల్లా కనిపించినా కూడా, ఎవరు గొర్రెల్లా ఉంటారు? ఏమీ వివేకం లేకుండా దేంతో పడితే దాని వెనకాల వెళ్ళిపోయే వాళ్ళని గొర్రెల మందలో గొర్రెలాగా అని అంటారు కదా. సో మనం ఎంచుకుని అందరూ వెళ్తున్నారు కదా అని ఆ మార్గంలో వెళ్ళిపోకుండా మన మార్గాన్ని మనం ఎంచుకుని ఆ మార్గంలో నడుస్తున్న వారే ఉండాలని చెప్పారు. అయితే మనకి ఎదురుపడే వాళ్ళు కొంతమంది అలాగా గొర్రెల మందల్లో వెళ్ళిపోతున్న వాళ్ళు అయినప్పటికీ కూడా, జ్ఞానంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ప్రేమతోటి దాన్ని అనుమతించుకుని, అంటే వారిలో ఉన్న దివ్యత్వాన్ని మాత్రమే, దీన్ని కాకుండా దివ్యత్వాన్ని మాత్రమే దర్శిస్తూ ఉండాలి. ఎందుకంటే నూతన వరవడిని సృష్టించే వారిగా దర్శిస్తూ ఉండాలి. ఎప్పటికైనా ఆ మనలోని ఆ శక్తికి, ఆ చైతన్యానికి కనెక్ట్ అయినప్పుడు ఆ సృజనాత్మక శక్తి ఉంటుంది కదా, క్రియేటివ్ ఫోర్స్. సో ఆ క్రియేటివ్ ఫోర్స్ బహిర్గతం అవుతుంది. ఇప్పటి వరకు బహిర్గతం అవ్వకుండా అది సటిల్ గా ఉండిపోయినటువంటి క్రియేటివ్ ఫోర్స్ అన్నమాట. ఆ క్రియేటివ్ ఫోర్స్ తోటి ప్రతి ఒక్కరిలోనూ ఆ క్రియేటివ్ ఫోర్స్ ఉంది, సృజనాత్మక శక్తి ఉంది. ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరిలోనూ అది జాగృతం అవుతుంది, అది అవేకనింగ్ అవుతుంది ఆ క్రియేటివ్ ఫోర్స్ అని గుర్తించాలన్నమాట. సో ఎవరైనా ఇప్పుడు అక్కడ అజ్ఞానంతో కనిపిస్తున్నప్పటికీ కూడా, డోర్ ఎదురికేమో కనిపిస్తున్నప్పటికీ కూడా వారు కూడా ఎప్పటికైనా కూడా, మరి మాస్టర్స్ అందరూ కూడా మనల్ని అలాగే దర్శిస్తూ ఉన్నారు, మనలోని దివ్యత్వాన్ని దర్శిస్తూ ఉన్నారే తప్ప
ఎప్పటికైనా మనం కూడా వారు చేరుకున్న దానికి చేరుకుంటాము. చేరుకోకుండా మనం మళ్ళీ జారిపోతూ ఉన్నా కూడా వారు ప్రేమతోటి ఆ బిడ్డల్ని ఎవరైతే మనం తల్లులు వాడు తప్పు చేసినా కూడా మళ్ళీ తెలుసుకుంటాడని చెప్పి ఎలా అయితే వాడి తప్పుల్ని పట్టకుండా వాడి యొక్క ఆ బంగారు భవిష్యత్తు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది. అంటే ఎప్పటికైనా సరే ప్రతి సోలు కూడా తమ దివ్యత్వాన్ని చేరుకోవాలి. ప్రతి సోల్ యొక్క ప్రయాణం, ప్రతి ఆత్మ యొక్క ప్రయాణం కూడా ఏ జన్మకైనా సరే ఎప్పటికైనా సరే తనని తాను తెలుసుకోవడమే, దానికోసమే వచ్చేది. సో ఎప్పటికైనా ఈ బిడ్డలందరూ చేరుకుంటారు, నా బిడ్డలందరూ చేరుకుంటారు. సో నా బిడ్డలందరిలోనే నేను దివ్యత్వాన్ని దర్శిస్తున్నాను. బాబాజీ కూడా అదే ప్రేమకే నేను శిష్యుణ్ణి. నేను బాబాజీ ఎప్పుడు కూడా ఎవరినో ఉద్ధరించాలి, ఎవరినో ఏదే చేసేయాలి అని కోరుకోడు. బాబాజీ సైతం ప్రేమకు శిష్యుడే అని చెప్పారు మనకు గత సందేశంలో. సో అంటే ఏంటి ప్రేమ అంటే ఏంటి? అనుమతించడం అంట. అసలు అనంతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అద్వితీయమైనటువంటి ఆ ప్రేమ స్థితిలో ఉన్నారు. ప్రేమ యొక్క ఉన్నత శిఖరంలో, ప్రేమలో మరీ ఇంకా అసలు అల్టిమేట్ అనమాట. అన్కండిషనల్, అన్లిమిటెడ్, ప్యూర్. ఇంకా ఆ ప్రేమ అంటేనే మనకి ఈ ప్లాట్ఫామ్ లో మనకి సరే మేడం చక్కగా మన పిల్లలకే మనం చెప్తున్నాం ప్రేమ అంటే ఏంటి, అనుమతించడం, అంగీకరించడం అని పిల్లలకి నేర్పిస్తున్నాం కదా మనం. సో నేను ఎలా ఉన్నా సరే నా లోపల దివ్యత్వం జాగృతం అవ్వలేదు, కానీ నాలో దివ్యత్వం ఉంది. నా సుస్వరూపం, కాంతి స్వరూపం, దానిని మాత్రమే దర్శిస్తారనమాట గురువులు. సో అది చెప్తున్నారు. గురువు అనేవాడు నిరంతరం మనకి అదే నేర్పిస్తున్నారు. దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వారు ఒక మాస్టర్గా మిగతా వాళ్ళకి మార్గనిర్దేశకత్వం చేయాలి. మనల్ని అలా తయారు చేస్తున్నారు కదా మాస్టర్. తయారు చేసిన తర్వాత మనం ఆ చక్కటి స్థితికి, మన స్వయం యొక్క మన సుస్థితికి, మన స్వస్థితికి మనం చేరుకున్నప్పుడు మనం మరొకరికి మళ్ళీ బాహ్య గురువుగా ఈ ప్రపంచానికి వెలుగుగా ఉండాలని మనల్ని తయారు చేస్తున్నారు. బాబాజీ గారు ఈ విషయం చెప్పారు, మనకి ముందుగానే చెప్పారు. సో అందుకని అప్పుడు మనం ఆ స్థితికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎలా ఉండాలో మనకి తెలియచెప్తూ, అసలు గురువు అనే దాని గురించి ఎక్కువగా ఈ సందేశాలన్నింటికీ కూడా ఎక్కువగా అదే చెప్తూ, దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వారు ఎలా ఉండాలన్నదే కదా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఎల్లప్పుడూ కూడా నూతన వరవాడిని సృష్టించేవారిగా, అంటే ఏదో ఒక మనకి సరోజమ్మ చెప్తారు ఎప్పుడు, చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది. ఓ సుబ్బారావు అంటే ఒకడు పుట్టాడు, తల్లిదండ్రులు వాడు సుబ్బారావు అని పేరు పెట్టారు. వాడు ఎదిగాడు, స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, పెద్ద అయ్యాడు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆ పిల్లల్ని అలా చదివించాడు, ఆ పిల్లలు మళ్ళీ పెద్ద అయ్యారు, చదువులు, స్కూళ్ళు, కాలేజీలు, వాళ్ళ పెళ్ళి, మళ్ళీ పిల్లలు. ఇది ఒక వరవడు అనమాట. ఇది ఒక వరవడు, ఇంతే. పుట్టిన కాడి నుంచి ఈ ఈ ఈ పరిమితం అయిపోయినటువంటి ఈ భౌతికతకి ఇవన్నీ కూడా ఈ భౌతికకి సంబంధించింది. ఈ 3 డైమెన్షనల్ తలంలో ఉన్నటువంటి భౌతిక జీవితానికి సంబంధించింది మాత్రమే జీవిస్తున్నాం మనం. సో భౌతికతకి మించినటువంటి ఆది భౌతికత, ఈ భౌతికతకి ఆధారమైనటువంటి అసూక్ష్మ ఆది భౌతికత అని అంటాం కదా, అలౌకికం అని అంటాం కదా. ఆ స్థితుల గురించి తెలుసుకోవాలి, నా నిజస్థితి గురించి తెలుసుకోవాలి, నేను వెళ్ళాలి అని అనుకునేవారు నూతన వరవడిని సృష్టించేవారు, అంతే కదా. ఇప్పుడు బాబాజీ గారు వీళ్ళంతా ఏంటి, వాళ్ళు అలా కొట్టుకుపోయారా? లేదు, తమ గురించి తెలుసుకుని, గురువు ద్వారా తెలుసుకుని, సాధన చేసి, తమలోకి తమ ప్రయాణం చేసి, తమ దివ్యత స్థితులన్నింటినీ, తమ దివ్య సంపదను అంతటినీ తిరిగి ప్రాప్తింపజేసుకున్నారు. ఆ స్థితులకి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రేమతోటి అందరూ కూడా చేరుకోవాలన్న తపనతోటి అందిస్తూ ఉన్నారు. సో ఒక వరవడిలో, ఈ వరవడిలో సరోజమ్మ చెప్పిన ఆ స్టోరీలో ఆ సహజ సాధారణమైనటువంటి కేవలం మానవుడిగా పుట్టాము, పెరిగాము, పెద్ద అయ్యాము, తిరిగి మరణించాము, అయిపోయింది, అంతే. ఇది కాకుండా అసలు ఎవరు నేను అన్న మన మూలం గురించి తెలుసుకోవడం, ఆ నూతన వరవడిని సృష్టించడం, అటువంటి వారే ప్రతి ఒక్కరూ అది చేయగలరు. ప్రతి ఒక్కరిలోనూ ఆ సృజనాత్మక శక్తి జాగృతం చేసుకోవచ్చు, ఆ క్రియేటివ్ ఫోర్స్ని అని గుర్తించి వారిలో ఉన్న దాన్ని గుర్తించడం అనమాట. మొదట మనం ఇప్పుడు ఇంతకీ పూర్తిగా తయారవ్వకపోయినా కూడా మనలో తయారయ్యగలిగే సామర్థ్యం, శక్తి మనలో ఉంది అని బాబాజీ గుర్తించి
మనల్ని అలా చూస్తున్నారు, మానవుడిగా చూడట్లేదు, దైవంగా చూస్తున్నాను, కాంతి స్వరూపంగా చూస్తూ నాలోని ప్రేమనే దర్శిస్తూ ఆయన, నేను నాలోని ప్రేమను నేను దర్శించకపోయినప్పటికీ, నాలోని కాంతిని నేను దర్శించకపోయినప్పటికీ, కానీ ఆ గురువులందరూ కూడా నన్ను ఈ భౌతిక రూపాన్ని, ఈ భౌ ఈ ఈ భౌతిక జీవితం నుంచి నాకు తయారైన మనస్సులోని నా వ్యక్తీకరణలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తీకరణ అంటే నా గుణాలు వీటిని కాదు, నా స్వభావాన్ని, నా గుణాలని కాదు, నా సహజ స్వభావాన్ని, దాన్ని గుర్తిస్తూ చూస్తూ ఉండేవాడే అసలైన గురువు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో బహుశా నూతన వరవడి యొక్క సృష్టికర్త చలనరహితంగా ఉన్నాడు, అంటే మనలో అవేకన్ అవ్వలేదు అంతే, గురువు ఉన్నాడు, చలనరహితంగా ఉన్నాడు అంటే నిద్రాణంగా ఉన్నాడు అనమాట, మనం మేల్కొల్పుకోలేదు కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇనాక్టివ్ గా ఉన్నప్పటికీ, బహుశా ఉన్నప్పటికీ కూడా, ఎందుకు ఇనాక్టివ్ గా ఉంది అంటే కప్పబడిపోయింది కదా, మనం దేంతో కప్పబడిపోయింది, అహం మాయ అనే దాంతో కప్పబడిపోయింది. మనకి మన సహజ స్థితి దాని వెనక ఉండిపోయింది. 1000 Seeds of Joy లో చెప్పారు, మన సహజ స్థితి అంటే మనలోని ఆ ఆనందానికి మనం చేరుకోవడానికి, మన ట్రూ సెల్ఫ్ మనం చేరుకోకపోవడానికి అది వెనక్కి ఉండిపోయింది. దానిపైన అంటే లోపలికి వెనక్కి ఉండిపోయింది, పైన అంతా మనం ఈ మాయ పొరలు, అహం పొరలతో కప్పిబడిపోయి ఉన్నాం. ఎందుకని ద్వంద్వతోపు ఎక్స్పీరియన్సెస్ కోసం ఇక్కడికి వచ్చి ఆ జీవితాన్ని జీవిస్తూ ఆ అనుభవాలతోటి ఉన్నాం కాబట్టి అవన్నీ కప్పబడి ఉన్నాయి. ఇదేం తప్పు కాదు, కాకపోతే ఇప్పుడు తెలిసిన తర్వాత దాన్ని తీసుకోకుండా మనం ఉండిపోవడం అన్నది మనం చేస్తున్న పొరపాటు, అంతేగాని మనం తప్పు అని ఏ మాస్టర్ కూడా మనకి చెప్పరనమాట. సో చలనరహితంగా ఉన్నాడు, అహం మాయ అనే ఆటను ఆడుతుండగా ఆ నూతన వరవడి యొక్క సృష్టికర్త విశ్రాంతి తీసుకుంటున్నాడు. నూతన వరవడి యొక్క సృష్టికర్త ఎవరు? మనంలోని మన యొక్క ట్రూ సెల్ఫ్. అది ఎప్పుడూ కూడా, మన ఆత్మ ఎప్పుడూ కూడా ఒక కొత్త సృష్టిని సృష్టించాలి, ఆ అనుభవాన్ని చేయాలి, ఆ అనుభవాన్ని తాను పొందాలి అన్నది ఆత్మ యొక్క లక్ష్యం. మనసేంటి, చేసిందే చేస్తూ ఉంటుంది, చేసిన ఆలోచనే చేస్తాం, చేసిన భావనే చేస్తాం, చేసిన వాస్తవంలోనే జీవిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ ఎవరినో ద్వేషిస్తూ ఉంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని ద్వేషిస్తూ ఉండేవాళ్ళే, మనకి ఎప్పుడు ప్రశాంతత లేని వాళ్ళు లేకుండా చేసేది. ఎందుకంటే మన భావనలు, మన ఆలోచనలు ఏదైతే అయ్యిందో మన వాస్తవం అదే అయింది కాబట్టి మనం ఆ విధంగా మనం ఆలోచనలతో, భావనలతో ఆ సృష్టిని తిరిగి సృష్టించుకుంటున్నాం. ఇంకా కొత్త అనుభవం ఎక్కడుంది? ఇప్పటి వరకు చేయని ఒక కొత్త అనుభవం చేయడానికి, ఒక కొత్త సృష్టిని సృష్టించడం, ఆ సృష్టించిన సృష్టిని నేనే మళ్ళీ తిరిగి అనుభవిస్తాను, నాలోనే మళ్ళీ అది నిక్షిప్తం చేసుకుంటాను కదా. ఆత్మలో అనుభవాలన్నీ కూడా నిక్షిప్తం అయి ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటున్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి మాస్టర్స్ ఇక్కడ. అందుకనే కొంచెం ఎక్కువసేపు అర్థం చేసుకోవడం కోసమే చెప్తున్నాను, అంత టైం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, ఈ అసలైనటువంటి ఆ సృష్టికర్త ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా ఆలోచనల ద్వారా నిత్య నూతనమైనటువంటి సృష్టి, ఆ నిత్య నూతనమైనటువంటి సృష్టి ద్వారా నిత్య నూతనమైనటువంటి అనుభవాలు. ఇది మన లోపల ఉన్నటువంటి వాడు చేసేది. కానీ మనకి అహం మాయ ఏదైతే పైన ఉందో, ఆ అహం మాయ ఏంటి, ఎల్లప్పుడూ చేసిందే చేయడం. అదే గొర్రెల మందలో గొర్రెలా వెళ్ళడం అంటే, బాహ్యంలో చూసుకున్నా అంతే, మనం ఎప్పుడూ చేసిన ఆలోచనే చేస్తుంటాము అంతే, తెలుసు మనకి, అదే ఆలోచన చేస్తున్నాం, ఆ చేసిన ఆలోచనే మనకు వాస్తవంగా వస్తుంది, అదే తిరిగి ఎక్స్పీరియన్స్ చేస్తాం. తిన్నదే తిరిగిందే తిరిగి, చేసిందే చేసింది. సో అలా ఉన్నప్పటికీ, ఎందుకంటే జాగృతమై లేడు, నిద్రాణమై ఉన్నాడు. నూతన వరవడిని సృష్టించేవాడేమో నిద్రాణంగా ఉన్నాడు, ఈ మనసేమో బాగా యాక్టివేట్ అయిపోయింది, మన ట్రూ సెల్ఫ్ ఏమో ఇన్యాక్టివ్ గా ఉంది, మైండ్ ఏమో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సో ఎప్పుడైతే మైండ్ ని ఇన్యాక్టివ్ చేస్తామో, దాన్ని స్టాప్ చేస్తామో, మన ట్రూ సెల్ఫ్ దగ్గరికి చేరుకుంటాము. చేరుకుంటే ఇక్కడి నుంచి, ఈ ట్రూ సెల్ఫ్ నుంచి మనం తీసుకునేవన్నీ కొత్త ఆలోచనలు, సృజనాత్మక శక్తి అంతా ఉన్నది దీనికే, మన మైండ్కి కాదు. సో ఆ సృజనాత్మకతతో కూడినటువంటి కొత్త సృష్టిని చేయడం, కొత్తది ఎక్స్పీరియన్స్ చేయడం. ఏం లేదు మాస్టర్, సింపుల్ గా చెప్పాలంటే, నేను ఎప్పుడు ఇంతకుముందు ఈ జ్ఞానాలు అవి రాకముందు మనం ఎప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో పని చేసుకుంటాం, సంసారం చేస్తాం, అదంతా మన బాధ్యత, మనం ఎంచుకున్నాం కాబట్టి. మిగతా టైం అంతా
చుట్టుపక్కల వాళ్ళతో అమలక్కల కబుర్లు. అందులో ఏ విధమైన నాలో ఏ వైబ్రేషన్ పెరగదు, నాలో ఏ మార్పు లేదు. పైగా ఆ కాలక్షేపాల్లో నాలో కానీ నా జీవితంలో కానీ మార్పు రాదు. తర్వాత ఇలాగేవో టీవీలో సీరియల్స్ చూసుకోవడం, ఓటీటీల్లో సినిమాలు చూసుకోవడం, అనంతంగా బోల్డ్ ఉన్నాయి. కావాలంటే ఇంట్లో కూర్చుని ఇంకెప్పుడు అవి చేసుకుంటూ కాలక్షేపం చేసేయడం. సో అదంతా ఎప్పుడు రోజు చేసేది రిపీట్, రొటీన్ 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 రొటీన్. కొత్తదనం ఏముంది? ఇప్పుడు వచ్చింది నా జీవితంలో కొత్తదనం. తెలియనిది తెలుసుకుంటున్నాను, అంతే కదా. ఇప్పుడు మనం ఈ జూముల్లోకి గ్రూపుల్లోకి వచ్చాము. ఆత్మజ్ఞానాన్ని అనేక దశల్లో అనేక మంది మాస్టర్స్ ద్వారా తీసుకుంటున్నాము. అప్పుడు నా గురించి నాకు తెలుస్తుంది. నా దగ్గరికి నేను ఎలా చేరుకోవాలో నాకు తెలుస్తుంది. నా దగ్గరికి నేను చేరుకున్నా నాలోని సృజనాత్మక శక్తిని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు నిత్యం హయ్యర్ వైబ్రేషన్ తో ఉన్నప్పుడు ఆ సృజనాత్మక శక్తి యాక్టివేట్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు అది లేనప్పుడు, ఇప్పుడు నేను అమలక్కలతో అటు ఇటు సినిమాలు సీరియల్స్ చూస్తూ ఉన్నప్పుడు ఎవరిక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు? నాలోని నా ట్రూ సెల్ఫ్ విశ్రాంతి తీసుకుంటుంది. ఏ సృజనాత్మక శక్తి లేదు. ఈ మైండ్ మాత్రం ఫుల్ వర్క్ లో ఉంది, యాక్టివ్ గా ఉంది. ఇది మాత్రం విశ్రాంతి తీసుకుంటాను అనమాట. కానీ శిష్యులందరిలోనూ ఉన్న ఆ నూతన వరవడిని సృష్టించే గురువు ఎన్నడూ విస్మరించకూడదు. శిష్యులందరిలోనూ కూడా ఇప్పుడు బాహ్య గురువు గురించే చెప్తున్నారు. బాహ్యంగా గురువు ఉండి నడిపిస్తూ ఉండే, ఇప్పుడు మనకి ఇక్కడ బాహ్యంగా గురువు ఎవరు? ఈ ప్లాట్ఫామ్ కి సరోజ మేడం మనకి మార్గనిర్దేశకం చూపిస్తున్న మార్గదర్శి, మనకి మార్గదర్శి. సో ఈ మార్గదర్శి దగ్గర ఉన్నప్పుడు ఏమని ఆ మార్గదర్శికి ఎప్పుడు ఏమని ఇక్కడ ఎరుక ఉంటుంది? ఏమని ఎప్పుడు ఓకే ఏమే ఈ రోజు ఇలా ఉంది కానీ రేపటికి ఎరుకలోకి వస్తుంది. ఇప్పుడు ఇదిగో ఇదమ్మా ఇది అని చెప్పేసి ఈ రోజుకి ఈ రోజే నాకు రాకపోయినా రేపటికి నేను చేరుకుంటాను అన్న ఆ భావనే తప్ప, నేను ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నానో దాన్ని చూస్తూ నువ్వు ఇలా ఉన్నావు అని అనడం కాదనమాట. నేను చేరుకోబోయే నా భవిష్యత్తుని దాన్ని దర్శిస్తూ ఉండడం, నాలో ఉన్న ఆ సృజనాత్మక శక్తిని, నాలోని నా కాంతి స్వరూపాన్ని, నాలోని నా దివ్యత్వాన్ని, నా మనస్సుని దాటి ఉన్నటువంటి నా ఆత్మ చైతన్యాన్ని, అది నిద్రాణంగా ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని దీన్ని నేను చక్కగా ఎరుకంటే ఇదమ్మా ఇది మా దివ్యత్వం అంటే. మనం ఎప్పుడు చూసావా సాధారణంగా సుబ్బారావు కదా, ఇలాంటివన్నీ మన మార్గదర్శి మనకి చెప్తూ మనల్ని నెమ్మదిగా ఎప్పుడు కూడా ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్న ఈ జ్వాల మేడము తనలో ఉన్నటువంటి తన ఆ నూతన వరవడిని సృష్టించగలిగే సృష్టికర్త తనలో ఉన్నాడు కదా, వాడిప్పుడు నిద్రపోతున్నాడు. జ్వాల మేడం అజ్ఞానంలో ఉంది. సో పర్వాలేదు, జ్వాల మేడంని ప్రేమతోటి అలా కాదమ్మా, ఇలా అమ్మా, ఇది తెలుసుకోమ్మా, ఇలా ఎప్పుడు ఎరుపుతూ ఉండమ్మా, నీ ఆలోచనలు గమనించమ్మా, ఆలోచనలు సరి చేసుకోమ్మా, నకారాత్మక నుంచి సకారాత్మక రామ్మా అని ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు నేను అవి ఎక్కించుకుని నెమ్మదిగా వాటిని చేసుకోవడం. అది చెప్పేటప్పుడు చెప్పేవారు ఎలా చూడాలి? ఈ అజ్ఞానంతో ఉన్న జ్వాలని కాదు, ఈ అజ్ఞానంతో ఉన్న జ్వాల లోపల ఉన్నటువంటి ఆ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆ సృష్టికర్తని దర్శిస్తూ ఆ సృష్టికర్తని యాక్టివేట్ చేసుకుంటుంది. ఎలా యాక్టివేట్ చేసుకోవాలో దానికోసం ప్రేమతోటి చెప్పడం అనమాట. గురువు ఆ స్థితిలో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారంటే మనం ఎప్పుడు కూడా మాస్టర్స్ ఇంతే, మనకి వేదవాక్యాల్లో చెప్పబడినటువంటి మనం అయామాత్మ తత్వమసి, అహం బ్రహ్మస్మి అయామాత్మ తత్వమసి, నేను బ్రహ్మని, నేను ఆత్మని, అందరూ కూడా అదే అయి ఉన్నారు. అంటే నేను నా నిజస్థితిని తెలుసుకున్నప్పుడు నేను అందరిలోనూ కూడా దాన్ని, నాలో ఉన్నదాన్ని చూడడం, అందరిలో కూడా అదే ఉందని దర్శించడం అనమాట. అది నిద్రాణంగా ఉన్నా సరే, యాక్టివేట్ అయి ఉన్నా సరే, లోపల ఉన్నదాన్ని మాత్రమే దర్శించడం, బాహ్య స్వరూపాన్ని చూడకపోవడం. మీరు అష్టావక్ర గీత చదివే ఉంటారు మాస్టర్స్, అందులో కూడా చెప్తారు ఎల్లప్పుడూ నిరంతరం కూడా ఆ ఆత్మని దర్శించగలగాలి. ఇలా చూడంగానే శైలజ మేడం ఎర్రబట్టలు వేస్తుంది, నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, పొడుగ్గా ఉంది, సన్నగా ఉంది, తెల్లగా ఉంది, మనం ఫస్ట్ భావనలు అవే వచ్చేస్తాయి. ఎందుకంటే మనం భౌతికత్వంలో ఉన్నాం కాబట్టి మనం ఫస్ట్ అలాగే చూస్తాం. కానీ అక్కడి నుంచి మనం అలా చూడంగానే తనని కూడా ఒక దైవంగా, తనని కూడా ఆత్మస్వరూపంగా, అప్రియమ స్వరూపంగా పొంది మనం ఎప్పుడైతే అలా అయిపోతామో ఆటోమేటిక్గా మనకి అదే కనిపిస్తుంది అనమాట. మనం చూసే దృష్టి అంతా కూడా ఇంకా అదే ఉంటుంది.
సో అలా దర్శించి ఆ స్థాయిలో ఉన్నవాడే ఆ గురువు అనేవాడు అలా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఎవరు వారు ప్రేమ యొక్క సత్యం యొక్క నూతన వరవడి సృష్టికర్తలు. మరియు అది ఒక సెలవులా సౌఖ్యవంతంగా ఉన్నప్పటికీ దాని సుదీర్ఘమైన సెలవు నుంచి ఆ నూతన వరవడిని సృష్టించే దానిని తిరిగి జాగృతం చేయాలి. బాగా చెప్తున్నారు అసలు. ఇప్పుడు చేరుకున్నారు, దివ్యత్వ స్థితికి చేరుకున్న మాస్టర్స్ ఇప్పుడు బాబాజీ గారే ఉన్నారు. ఆయన తనలోని ప్రేమని తన యొక్క సత్యాన్ని అక్కడికి చేరుకున్నారు కదా, తన దివ్యత్వానికి అంతటికీ చేరుకున్నారు. ఇప్పుడు మనకి అందించేటప్పుడు కూడా ఇది ఎందుకులే, ఇది ఎప్పుడు చూసినా ఇలాగా లోవర్ వైబ్రేషన్ తోటి ఇలా ఉంది అని నన్ను విడిచిపెట్టేస్తారా? విడిచిపెట్టరు. నాలో హయ్యర్ వైబ్రేషన్ తో ఉన్న హయ్యర్ సెల్ఫ్ ఉంది. అది ఎప్పటికప్పుడు నూతనంగా సృష్టిని చేసే సృష్టికర్త నాలో ఉన్నాడు అని గుర్తించి, కాకపోతే నాలో ఉన్న సృష్టికర్త నాలో నేను వెల్కొల్ప చేసుకున్నాను. నాలో పూర్తిగా జాగృతం అయ్యింది. నేనే ఆ సృష్టికర్తనని నేను తెలుసుకున్నాను. ఇంకా జ్వాలలో ఇగో వీళ్ళందరిలో ఇంకా మేల్కోలేదు. ఆ సృష్టికర్త చక్కగా హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు సుదీర్ఘంగా. ఎప్పుడు సుదీర్ఘమైన విశ్రాంతిలో ఉన్నాడు. ఎప్పటికైనా తాను మేల్కొంటాడు. మేల్కొని ఆ సృష్టికర్త, మనలో ఉన్న సృష్టికర్త సృష్టిని తిరిగి చేస్తాడు అన్న భావనతోటి నిరంతరం ఉంటారనమాట. మనలోని సృష్టికర్తను మనం మేల్కొల్పుకోవడానికి మనం ఎంత టైం, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా, ఈవెన్ జన్మలతో సహా తీసుకున్నా సరే, ఎన్ని జన్మలైనా కూడా వెయిట్ చేస్తారనమాట. మళ్ళీ ఓకే, ఈ జన్మలో తెలుసుకోలేదా, మళ్ళీ జన్మలు అక్కడ తెలుసుకుంటాడు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మాయలో పడతాడు, కానీ మళ్ళీ తెలుసుకుంటాడు. మళ్ళీ సుబ్బారావులాగా వెళ్ళిపోడు. మళ్ళీ ఒక మహావతార బాబాజీలో తనలో ఉన్న సృష్టికర్తని మేల్కొల్పు చేసుకుంటాడు. తనలో ఉన్న సృష్టికర్త కోసం మేల్కొల్పడం కోసం నేను సహాయం చేస్తాను అని నిరంతరం ఇవే ఆలోచనలు, ఇవే సంకల్పంతో ఉంటారన్నమాట స్థితికి చేరుకున్నవారు. ఆ దివ్యాత్మలందరూ కూడా మహావతార బాబాజీ గారు నిరంతరం మన కోసం చేస్తున్న సంకల్పాలే ఇవి. ఆ సంకల్పాలే మన దగ్గరికి చేరి, ఆ శక్తి మన దగ్గరికి చేరి మనలో నేనెవరో, నేను మేల్కోవాలి, తెలుసుకోవాలి అని మనకి మనకి కలిగేలాగా వారు నిరంతరం మన కోసం సంకల్పాలు చేస్తూ ఉంటారు. ఆ సుదీర్ఘమైన సెలవు నుంచి ఆ నూతన వరవడిని సృష్టించే దానిని తిరిగి జాగృతం చేయాలి. మనమే దాన్ని పడుకోబెట్టేసాం. మనసుకి పెద్ద పెట్టేసేసి ఆ మనసుతోటి అదే ఆలోచనలు, మనసులోంచి వచ్చే ఆలోచనలు, మనసులోంచి వచ్చే భావనలు, అక్కడి నుంచే సృష్టి అంతా జరుగుతుంది. కానీ అసలైన సృష్టికర్త నుంచి నూతనమైన సృష్టి అంటే నూతనమైన వాస్తవాల్ని మనం ఇప్పటివరకు పొందని వాటిని ఏమేమి ఇప్పటివరకు మనం అనుభవం చేయలేదు, అటువంటి వాటన్నింటినీ మనమే సృష్టించుకొని మన జీవితానికి మనమే సృష్టికర్త. మన ఆలోచనలే మన వాస్తవాలు, ఇవన్నీ మనం చెప్పుకుంటూనే వింటూనే వచ్చాం కదా. ఆ నూతన వరవడి అంటే కొత్తదనాన్ని, కొత్త అనుభవాల్ని, ఇప్పుడు చేసిన అనుభవాలు కాకుండా ఉన్నతమైన అనుభవాలు చేయాలంటే సృష్టించుకోవాలి. మనం సృష్టించుకుంటేనే అనుభవం మనం అనుభవించగలం. సో అదనమాట. ఇప్పుడు బాబాజీ గారు ఉన్నారు, మనలాగే ఉన్నారా? 60 ఏళ్ళు 70 ఏళ్ళు లేకపోతే ఏదో ఒక రోజుకి చనిపోయేగా ఉన్నారా? మరణం అందరికీ ఉంది. ప్రతి ఒక్కరు పుడుతున్నారు. 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో 40 ఏళ్ళకో 60 ఏళ్ళకో 80 ఏళ్ళకో వెళ్తున్నారు. మరి బాబాజీ గారు నూతన వరవడిని సృష్టించుకున్నారు. తన కోసం తను ముందు సృష్టించుకున్నారు కదా. ఇప్పటికీ ఇంకా జీవించే ఉన్నారు, చిరంజీవిగా ఉన్నారు. అది నూతన వరవడే కదా. మరణాన్ని జయించారు కదా, అది సాధ్యమే కదా. సో ఆ నూతన వరవడిని సృష్టించి ఆ సృష్టికర్తకి ఆ శక్తి ఉంది. దేన్నైనా సృష్టించుకుని దాన్ని అనుభవించగలిగే ఈ శరీరం ద్వారా ఆ సృష్టికర్త అనుభవిస్తాడు అనమాట. ఈ శరీరం ద్వారా ఈ శరీరం పొందిన దాన్ని తాను పొందుతాడు. సో తాను అనుభవిస్తాడు అనమాట. సో అసలు ఆ జాగృతం చేయాలి. ఎవరు చేయాలి? మార్గదర్శకులుగా, గురువులుగా ఉన్నవారు చేయాలన్నమాట. ఆ ప్రేమతోటి బాబాజీ గారు చేస్తున్నది అది, మన సరోజం చేస్తున్నది అది. మన అందరి జీవితాల్లో ఇంకా ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది మార్గదర్శకులు ఉన్నారు. వారందరూ మనకు చెప్తున్నది మనల్ని ఎప్పటికైనా జాగృతం అవుతుంది. సరే, ఈ సంవత్సరం ఏం పెద్దగా దీనికి పెరగలేదు, ఓకే, లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం ఈ సంవత్సరం ఓకే, దీనిలో జాగృతం అవుతుంది ఈ శిష్యుడిలో అని చెప్పి ఇంకా జాగృతం అవడానికి ఏం చేయాలి, ఏం అందించాలి అని ప్రేమతో తహతహలాడిపోతూ ఉంటారు అన్నమాట వారు. జాగృతం చేయాలి. గురువు అలా ఉన్నారు. ఒక గురువు ఒక అలారపు గడియారంలో పనిచేస్తాడంట.
చె- చె- ఇంకా ఇది నేను అసలు ఈ సెంటెన్సెస్ ఏవి కూడా నేను చదవలేదు. ఇంత కిరణ్ మేడం చెప్తున్నప్పుడు కూడా నాకు ముందు సందేశంలోకి వెళ్ళిపోయింది. నాకు అంత ఇది వినిపించుకోలేదు ఆవిడ చదివినప్పుడు కూడా. నేను ముందే మనం ఇవన్నీ చెప్పేసుకుంటున్నాం ఇంకా ఈ లైన్లోకి అది నిరంతరం ఇప్పుడే అనుకున్నాం కదా, నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. పనిచేయడం అంటే ఏంటి? నిరంతరం ఇటువంటి ఉన్నతమైన ఆలోచనలు చేస్తూ భావిస్తూ ఉన్నప్పుడు అవి విడుదలవుతుంటాయి. అవి చేరుకోవాల్సిన వాళ్ళ దగ్గరికి చేరుకుంటాయి. సంకల్పం అది. ఆ సంకల్పం నిరంతరం చేస్తూనే ఉంటారు. గడియారం ఎప్పుడైనా ఆగుతుందా మాస్టర్స్? మనం ఆగుతాం. రాత్రి 10ంటికో 12ంటికో 2ంటికో అయినా మనం పడుకుంటాం. గడియారం ఆగుతుందా? అది కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటుంది కదా, దాని పని అది చేసుకుంటూనే వెళ్తుంది. గురువు ఒక అలారపు గడియారంలో పనిచేస్తాడు. ఒక తల్లి అలారపు గడియారం అన్నారు చూడండి, మళ్ళీ ఇక్కడ అలారం అన్నారు. పుట్టి గడియారం ఊరికే తిరుక్కుంటూ వెళ్ళి గోడ గడియారం కాదు, అలారం. నిన్ను మేల్కొల్పు చేయడానికి అలారం పెట్టుకుంటాం కదా మనం. సో మనకి ఎప్పుడు కూడా మనకి మేల్కొల్పు, వాళ్ళు చేసే ఆ సంకల్పాలు అది శక్తిగా మనల్ని చేరుతూ ఏదో ఒక రోజు మనలో ఒక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? మనం తీసుకుంటున్నాం. ఆ ఆలోచన చేసి వాళ్ళు రిలీజ్ చేస్తుంటే ఏదో ఒక రోజు మన లోపలికి చేరి నేను మేల్కోవాలి. గడియారం కొట్టారు. ఇప్పుడు 4ంటికి రోజు మెడిటేషన్ చేస్తున్నాం. భాగ్య నాగరాజ్ మేడం వీళ్ళందరూ వస్తున్నారు. 4ంటికి లేవాలంటే 3:30కు అలారం పెట్టుకుని పడుకుంటారు. అలారం కొట్టగానే లేవాలి, మెడిటేషన్ టైం అయిపోయింది కదా, ఫాస్ట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి, రెడీ అవ్వాలి అనుకుని రెడీ అవుతుంది కదా. సో అలా మనకి గురువు మనకి అలారం లాగా మనకి మేల్కొలుపు మాటలు, మేల్కొలుపు ఆలోచనలు. ఇప్పుడు బాబాజీ గారు వచ్చి ఇక్కడ కూర్చుని చెప్తున్నారు, ఆలోచనలు నిరంతరం ప్రసరింప చేస్తున్నారు. మనం అనుసంధానమే అందుకోవాలి అనుకుంటే వాటన్నింటినీ చక్కగా అందుకుంటాం అన్నమాట. ఆలోచనలు సేకరించి దాన్ని జ్ఞానంగా సేకరిస్తున్నాం. సో ఎప్పుడు గడియారంలో పనిచేస్తాడు. ఏ అలారం దేనికి? సుదీర్ఘకాలం నిద్రపోతున్నటువంటి అంతరంలోని నూతన వరవడిని సృష్టించగలిగిన సృష్టికర్త లేవడం కోసం అలారపు గడియారంలా అన్నారు. అందుకని అలారం కొడుతూ ఉన్న గడియారం. ఒక తల్లి తన బిడ్డలను మొట్టమొదటిసారి పాఠశాలకు వెళ్ళడానికి అనుమతించినట్లుగానే గురువు కూడా తన శిష్యుడు అతని నూతన వరవడిని సృష్టించే స్వభావంతో ఆకాశంలో వికసించడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు అతనిని విడుదల చేయాలి. ఎంత అద్భుతంగా ఉంచాలి. గురువు నుంచి కూడా డిటాచ్మెంట్ అనమాట. ఎంతవరకు గురువు పని? ఆ శిష్యుడు స్వేచ్ఛగా ఇంకా తన అంతరంలోకి తాను ప్రయాణం చేయగలడు. తనకంతా అవగాహన అయ్యింది, అర్థం అయ్యింది, ఆ ప్రయాణం అర్థమైంది, తెలిసింది, ఆ ప్రయాణం తను సొంతంగా చేయగలడు అని నమ్మకం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ఆకాశంలో విహరించినట్టుగా స్వేచ్ఛగా తన అంతరంలోకి ఎక్కడికి ఇక్కడ వెళ్ళలేదంటే మన అంతరపు లోతుల్లోకి. ఇక వాడికి అర్థమైంది ఆ ప్రయాణం అంతరంలోకి ఎలా ప్రవేశించాలి, ప్రవేశించేటప్పుడు అడ్డొచ్చేటటువంటి అహాన్ని మాయని కదా, ఇప్పుడు అడ్డొచ్చేది అదే కదా, అహాన్ని మాయని తప్పించుకుని ఎలా వెళ్ళాలి అంతా వాడికి పట్టు వచ్చేసింది, తెలిసిపోయింది. వాడికి స్వేచ్ఛగా ఎక్కడికో అని కదా, అంతరాకాశంలోకి స్వేచ్ఛగా విహరించగలడు, అంతరంలో ఉన్న గురువుని చేరుకోగలడు అని నమ్మకం వచ్చిన తర్వాత ఆ గురువు ఆ శిష్యుని అలా స్వేచ్ఛగా విడిచిపెట్టేయాలన్నమాట. అలా గురువు అలా ఉండాలి అని చెప్తున్నారు. అతనిలో శిష్యుడిలో నూతన వరవడిని సృష్టించగలిగిన సృష్టికర్త మేల్కొన్నాడు అన్నాక ఇంక గురువు బాహ్య గురువు చెప్పేది ఏమీ ఉండదు మాస్టర్స్. అంతర్ గురువు వరకు చేరుకునేంత వరకే అంతర్ గురువే అక్కడి నుంచి గైడ్ చేస్తారు. అందుకోవడమే చాలా కష్టం. యహాన్ని మాయని విడిచిపెట్టి అక్కడి వరకు చేరుకోవడం కష్టం అనమాట. అక్కడికి చేరుకున్నాక ఇంకా విడుదల చేసేయాలి. గుర్తుంచుకోండి, నూతన వరవడిని సృష్టించే వారి వాస్తవ హృదయం అత్యంత స్వచ్ఛమైనది. ఇది గుర్తుంచుకోమంటారు. ఇది కూడా మనం ఇప్పటివరకు మనకు చెప్పారు ఆల్రెడీ. స్వచ్ఛంగా నూతన వరవడి సృష్టించేది ఏంటి? మనసుతో కూడిందయి ఉండకూడదు. మనసు అంతా నిర్మలంగా స్వచ్ఛంగా తయారైనప్పుడే, ఆత్మస్థితిలోకి చేరుకున్నప్పుడే, ఆత్మే స్వచ్ఛంగా ఉండే స్థితి అంటే స్వచ్ఛమైన ఆలోచనలు కలిగిన స్థితి, స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధమైనటువంటి చైతన్యం అది. మన మనసు శుద్ధం కాబడి లేదు, అన్నిటితో మిళితం అయిపోయింది. సో మనసును పూర్తిగా కరిగింప చేసుకున్నప్పుడు, మన మనసు స్వచ్ఛంగా తయారైనప్పుడు, మనం ప్యూరిటీగా తయారైనప్పుడు, మనం హృదయంతో ఉన్నప్పుడు, ప్యూరిటీగా ఉన్నప్పుడు, హృదయంలో ప్యూరిటీ, ఆ ప్యూరిటీని మనం పొందినప్పుడు, అంటే ప్యూరిటీ పొందడం అంటే ఏం లేదు, స్వచ్ఛమైన ఆలోచనలు,
స్వచ్ఛమైన భావాలు, ఏకత్వంతో కూడుకున్నవి, దివ్యత్వంతో కూడుకున్న ఆలోచనలు, ప్రేమతో ఆనందంతో నిండినవి భావనలన్నీ కూడా ఇవి. సో నూతన వరవడి అంటే సృష్టికర్త నిజంగా స్వచ్ఛంగా అలా ఉండేవాడి ఆత్మస్థితి. ఆ సృష్టికర్త ఎవరు? ఆత్మ. సో నువ్వు ఆత్మస్థితి నువ్వే ఆత్మగా నీ మనసు లయమైపోయినప్పుడు, ఆ ఎరుకలోకి వచ్చినప్పుడు, సో అప్పుడు ఎలా ఉంటుంది? అంత పరిశుద్ధాత్మ చైతన్యంగా. జీసస్ చెప్పారు కదా, మన అందరికీ చిన్నప్పటి నుంచి వింటున్నది, కాకపోతే అర్థం తెలియదు అంతే మనకి. పరిశుద్ధాత్మ చైతన్యమే దివ్య సామ్రాజ్యంలో పెరుగుతాడు. ఆ దివ్య సామ్రాజ్యమే సృష్టికర్త. నువ్వు సృష్టించేవాడి ఎదుగుతుంది, దేన్నైనా అపరిమితంగా సృష్టించగలిగేవాడు అవుతుంది. సో అది గుర్తుంచుకోవాలి, అందరూ గుర్తుంచుకోవాలి. అది గురువు మరియు శిష్యుడు ఇద్దరు నూతన వరవడిని సృష్టించే వారి ఇరువురు కరిగిపోవాలి. ఇంకా అక్కడ ఇద్దరు అనేది భావం ఉండదు. శిష్యుడు గురువు అనేది అది కూడా కరిగిపోతుంది, ఏకత్వం. శిష్యుడు గురువు కూడా ఏకత్వంలోకి వచ్చేస్తారు కదా. ఇప్పుడు గురువులందరూ ఏకత్వ స్థితిలోనే ఉన్నారు. వారంతా అక్కడ వారికి ఏ విధమైనటువంటి డిఫరెన్స్ లేదు, ఒక్కటిగానే ఉన్నారు, ఏకత్వాన్ని చేరుకున్న వారందరూ. ఇప్పుడు ఆ స్వచ్ఛంగా తయారయిన తర్వాత ఇప్పుడు మనం దివ్యత్వ స్థితిలోకి వెళ్తామని చెప్పాం కదా. అప్పుడు నేను తను ఒక్కటే, ఇద్దరం కూడా స్వచ్ఛంగా ఉన్నాము. తన సృజనాత్మక శక్తితోటి తన ఇండివిజువల్ గా తను అద్భుతమైన సృష్టికర్త చేసేవాడిగా ఉన్నాడు, నేను అద్భుతమైన సృష్టికర్తగా చేసేవాడిగా ఉన్నాను అని చెప్పి ఇద్దరు సమస్థాయిలో సమాపౌనపుణ్యంతో వైబ్రేషన్స్ అన్ని కూడా సమస్థాయిలో ఉండడం అన్నమాట. వారిద్దరికి ఏం తెలుసు అంటే, ఆ గురువుగా ఎదిగిన గురువు అనేవాడికి ఉండాల్సినవి చెప్తున్నారు ఇవన్నీ కదా. వాళ్ళకి ఇంకా ఏమి స్పష్టంగా తెలిసి ఉండాలి? ప్రపంచం కేవలం మాయేనని, మరియు ఆ అసలైన స్వచ్ఛత ప్రేమ స్వభావపు అంతరంలోనే ప్రకాశిస్తుందని గుర్తుంచుకోండి. సో అంటే ఈ బయట ప్రపంచం అంతా కూడా మాయ, ఇల్యూషన్. అంటే బయట ప్రపంచానికి మూలం అంతర ప్రపంచం. అంటే నువ్వు అంతర ప్రపంచంలో నువ్వు ఆలోచనలతో సృష్టించుకున్నది బాహ్య ప్రపంచంలో మనకి కనిపిస్తూ ఉన్న ప్రపంచం అంతా కూడా దీని యొక్క ప్రతిబింబమే. అది నువ్వు ఏ ఆలోచన చేసి ఏ భావనలతోటి స్వచ్ఛమైనటువంటి స్థితిలోంచి స్వచ్ఛమైన ఆలోచనలతోటి సృష్టిస్తావా, ఆ సృష్టి పరమాద్భుతంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, కొత్త కొత్త అనుభవాలతో ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? బయట ప్రపంచం అంతా మాయే, అసలైన స్వచ్ఛత ప్రేమ స్వభావం అంతరంలోనే ప్రకాశిస్తూ ఉంది. మనం మార్నింగ్ మెడిటేషన్ లో ఇదే వస్తుంది మనకి. అంతరంలో ఉన్నటువంటి ఈ స్వచ్ఛతకి, ప్యూర్ ఎనర్జీస్ కి, ప్యూర్ థాట్స్ కి, ఆ ప్యూర్ ఎమోషన్స్, సోల్ ఫీలింగ్స్. ప్యూర్ ఎమోషన్స్ ఏంటి? ప్రేమ, ఆనందం, ఇవన్నీ ప్యూర్ ఎమోషన్స్. మాస్టర్స్ కోపం, ద్వేషం, స్వార్థం, అవన్నీ ఎమోషన్స్. ఇవి ప్యూర్ ఎమోషన్స్ అన్నమాట. సో అన్ని ఎమోషన్స్, ప్రేమ అనేది ఒక ఎమోషన్, కాకపోతే అది ప్రేమ, ఆనందం అనేవి ప్యూర్ ఎమోషన్స్ అన్నమాట. అది మన అంతరంలో ఆల్రెడీ ఉంది, కాకపోతే మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదు కాబట్టి మనకి ఇలాగే విభజన ఇవన్నీ తెలుస్తుంది. నువ్వు వేరు నేను వేరు, నువ్వు వేరు నేను వేరు కాబట్టి నువ్వు నాకు దేనికో నాకు నచ్చిన విధంగా లేవు, నిన్ను నేను ఎప్పుడు కూడా మహేశ్వరి మేడం. సో మనం ఎప్పుడు కూడా ఆ విభజనలో ఉంటున్నప్పుడే ఈ ద్వంద్వత భావనలన్నీ, ఈ ఎమోషన్స్ తో ఉంటాము. అది ప్యూర్ ఎమోషన్స్, ఆత్మానుభూతులు, సోల్ ఫీలింగ్స్, అవన్నీ ప్యూర్ ఎమోషన్స్ అన్నమాట. అవి అంతరంలో అందరిలోనూ ఉన్నాయి మాస్టర్స్. ఆ ప్రేమ ఆనందం అంతరంలో అందరిలోనూ ఉంది. ఆ ప్రేమ ఆనందంలోంచి సృష్టించేవాడే నూతన వరవడి సృష్టించే సృష్టికర్త అన్నారు. ఇక్కడ పదాలు అనేక రూపంలో చెప్తున్నారు అన్నమాట. అక్కడ ఆత్మస్థితి అన్నా, ఆ నూతన వరవడిని సృష్టించే సృష్టికర్తని అంతరంలో ఉన్నాడన్నా, ఆ నూతన వరవడి సృష్టించేది ఏంటి? అది ప్రేమ ఆనందం. అది సో ఇట్లన్నిటికీ పర్యాయ పదాలే తప్ప అంత అర్థం ఒక్కటే. మనకి ఆనందం నుంచి సృష్టిస్తామని కూడా ముందే చెప్పారు మనకి, అవునా కదా. మేనిఫెస్టేషన్స్ అన్ని ఎప్పుడో చెప్పారు. జాయ్ నుంచి మేనిఫెస్టేషన్స్ అన్ని, ఏ మేనిఫెస్ట్ చేయాలన్నా కూడా జాయ్ నుంచే మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎందుకంటే జాయ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాబట్టి కదా. సో అంతరంలో అందరిలోనూ కూడా ఆ ప్రకాశం ఉంది అని గుర్తించాలి, గుర్తుంచుకోండి.
ఎప్పుడు కూడా అది ముందు గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. ఇక బిడ్డ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించద్దు. ఇప్పుడు ఈ చెప్తున్న దాన్ని ముందు నీ లోపలికి అనుమతించుకో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించద్దు అని ఎందుకు చెప్పారు మాస్టర్స్? లాజిక్ మైండ్ మళ్ళీ పనిచేస్తూ ఉంటుంది కదా మనకి. ఇదా ఇది ఇలా అయ్యిందా, అది ఎలా అయ్యింది లేదంటే ఇప్పుడు చెప్పారు కదా అది ఎలా అయ్యింది, లోపల ఎలా ఉంది అంటూ మళ్ళీ లాజిక్ మైండ్ పనిచేస్తుంది కదా. అందుకని లాజిక్ మైండ్ కామ్ చేయడం కోసం చెప్తున్నారు అనమాట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అంటే ఈ మైండ్ తోటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నారు. మరియు నువ్వు ఈ కంప్యూటర్ పై వ్రాస్తున్న దాన్ని చదవడం ఆపొద్దు. ఇంక ఇవాళ డెవలపర్నే అంటున్నారు. సో నువ్వు ఏదైతే మెసేజ్ రాస్తున్నావు కంప్యూటర్లో టైప్ చేస్తున్నారు కదా అంతా. సో అదంతా నువ్వు చేయడం ఆపొద్దు. మళ్ళీ నువ్వు అంటే ఇప్పుడు బాబాజీ గారు అది చెప్పారు, ఇవానో గారు మళ్ళీ ఇది ఇలా చెప్పారు కదా అంటూ దాని గురించి మైండ్ తోటి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా ఏదైతే చెప్పబడిందో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు టైప్ చేసుకుంటూ వెళ్ళు. నువ్వు ఈ ఎంపికని ఎంచుకున్నావు కదా, ఈ అందరికీ మానవాళ్ళందరికీ అందించాలన్న గొప్ప ఇదితోటి నువ్వు చక్కటి ఇంతటి ఈ వర్క్ని తీసుకున్నావు కదా. సో 14 రోజుల సమయం ఉందంతే మనకి. ఇంకా 14 days లో ఇది కంప్లీట్ చేయాలి బుక్ అని అనుకున్నారు కదా, అన్నారు కదా ఇవానా డెవలపర్తో అన్నారు కదా. అది ఒక 14 రోజులు లెక్క పెట్టడం మర్చిపోకు అంటున్నారు. అది ఒక బ్రహ్మక్షణం కనుక అది ఒక గొప్ప సంకల్పం. ఒక సంకల్పం అందరికీ చేరాలి అన్నటువంటి గొప్ప దృఢమైన సంకల్పంతో కదా ఆయన చెప్పగలుగుతున్నారు, ఆమె విని రాయగలుగుతుంది. అదంతా గుర్తుంచుకో, మళ్ళీ అస్తమానం మనసు యొక్క మాయలోకి వెళ్ళిపోకు అని చెప్తున్నారు. అంతే, అంతకన్నా అక్కడ ఏమి కాదు. సో నువ్వు అందరికీ ఈ మెసేజెస్, ఈ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని అందరికీ చేర్చాలి అని చెప్పి నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ ఆలోచన గొప్ప ఆలోచన. అది ఒక గొప్ప నీ ఒక సేవ చేస్తున్నావు అందరికీ కదా. సో మనందరికీ అందించడం కోసం ఆడ బుక్ రాశారు కదా, సందేశాలన్నీ అందరికీ చేరాలన్నటువంటి చక్కటి సంకల్పం ఉంటుంది. ఏ స్వార్థం లేదు అందులో, నిస్వార్థమైనటువంటి సేవ కదా అది. అలా చేస్తున్నావు కదా, నీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంటున్నారు. ఆమెకి ధన్యవాదాలు చెప్తున్నారు. చెప్తూ వాస్తవంలో నువ్వు ఒక ఫ్రీలాన్స్ రచయిత్రివి. ఫ్రీలాన్స్ రచయిత్రి అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఆమె మామూలుగా రచనలు చేస్తుంది, పబ్లిషర్స్ వాళ్ళ అనుమతితోటి వాళ్ళ కరెక్షన్స్ తోటి అట్లన్నిటితోటి బుక్స్ అన్ని డెలివరీ అవుతుంటాయి మామూలుగా అయితే. కానీ బాబాజీ ఏం చెప్పారు, నువ్వు అది అంత ముందు సందేశంలో ఎన్నో సందేశంలో కరెక్ట్గా గుర్తులేదు కానీ అక్కడ చెప్పారు ఆల్రెడీ. ఆమె అడుగుతారు కూడా, మరి ఈ బయట ప్రపంచంలో ఇక్కడ సిస్టమ్ అంతా వేరేగా ఉంది కదా, వాళ్ళు ఎడిట్ చేస్తారు కదా, లేదంటే పబ్లిష్ చేయరు కదా అంటే అవన్నీ ఇంకా నేను చూసుకుంటానని కూడా చెప్పారు. సో ఎడిటింగ్ అనేది జరగకుండా ఏదైతే చెప్పారో యాజ్ ఇట్ ఈజ్ గా అది రాయడం అనమాట. ఒక్క నిమిషం మాస్టర్. మాస్టర్స్ సో అది అత్యంత స్వేచ్ఛాయుతమైన దానివి ఫ్రీలాన్సర్ గా. అంటే తను యాక్చువల్గా అప్పటికి బయట ఉన్నటువంటి నియమ నిబంధనలు అని చెప్పారు మనకు ఆ సందేశంలో. నియమ నిబంధనలతో కూడుకున్న దాన్ని కూడా వాడు అధిగమించి తను అనుకున్న దాని ప్రకారంగానే ఆ బుక్ ని పబ్లిష్ చేయగలిగేంత దృఢంగా సంకల్పం కలిగి ఉన్నారు కదా. నువ్వు ఫ్రీలాన్స్ రచయిత్రివి. సో నువ్వు అత్యంత స్వేచ్ఛాయుతమైన దానివి బిడ్డ, అత్యంత స్వతంత్రురాలి. అది గుర్తుంచుకో. నేను స్వేచ్ఛ స్వతంత్రం ఆల్రెడీ నా సహజతత్వం నేను కలిగి ఉన్నానని గుర్తుంచుకో. అది గుర్తున్నప్పుడు బయట నీవైన బంధనాలకి ఎప్పుడు కట్టుబడి ఉండము, భయపడము కూడా అనమాట. భయపడకుండా మన అభిప్రాయాన్ని, మన సంకల్పాన్ని మనం అక్కడ నెరవేర్చుకోవడానికి అది ఉన్నట్టుగానే ఇలా అయితేనే పబ్లిష్ చేయండి, లేదంటే అవసరం లేదనుకుని వెళ్ళిపోవడం అనమాట. అంత స్వేచ్ఛని కలిగి ఉండి అంత దృఢంగా దాని మీద నిలబడి ఉండడం. బయట ఎవరు ఆ ఎడిటింగ్ చేసే వాళ్ళెవరికి ఈ నాలెడ్జ్ లేదు కదా, వాళ్ళకి ఏం తెలుసు ఎడిట్ చేయడానికి. సో అలా కాకుండా వాళ్ళకి ఏం తెలుసు, పద వ్యాకరణాల గురించి వాటి గురించి తెలుసు. నిజానికి ఇందులో పద వ్యాకరణ ఉండదు. కొంచెం ఈ బుక్ చాలా కష్టంగా ఉంటుంది. నాకు కూడా ఫస్ట్ బాబాజీ గారితో కనెక్ట్ అయ్యాక అలా అక్కడి నుంచి వస్తుందే తప్ప మామూలుగా చదివితే వ్యాకరణం అంతా వేరేగా ఉంటుంది. చాలా మంది నాతో అన్నారు, ఓ వస్తాం మేడం అంటే ఎప్పుడో ఏదో సందర్భంలో ఎక్కడో బయట ఎవరైనా కలిసినప్పుడు
ఏదో అనుకోని సందర్భంలో తెలియజెప్పకుండా ఆ బుక్ అసలు నాకు అర్థం కాలేదు మేడం, 2 పేజీలు చదివే కష్టంగా ఉంది, ఆ లాంగ్వేజ్ కూడా కష్టంగా ఉంది, అది ఇంత చక్కగా మీరు చెప్పుకుంటున్నారా, అయితే ఆ లింక్ పంపించండి, లేదంటే ఆ వీడియోస్ యూట్యూబ్లో ఉంటే పంపించండి, మేము చక్కగా చెప్పుకుంటున్నాం మేడం, మాకు అర్థం చేసుకుంటున్నాము బాబాజీ గారు చెప్పేదాన్ని. అర్థం చేసుకోవడమే కాదు, మనలో అవి నిజంగా మాస్టర్స్ మీరు గమనిస్తున్నారా? ఈ 4 నెలల్లో మనలో ఎంత చేంజ్ వచ్చిందో, అంటే మనం ఆలోచించే ఆలోచన విధానంలో, చూసే దృష్టిలో, సాక్షిగా ఉండగలగడం, రియాక్ట్ అవ్వకుండా, రెస్పాండ్ అయిపోకుండా చూడగలగడం, ఆ లోపల నుంచి వచ్చే నోయింగ్నెస్ ద్వారా ఆ పరిస్థితిని అధిగమించడం, ఇవన్నీ ఎంత చక్కగా జరుగుతుంది మనకి అసలు. ఎప్పుడు హృదయంతో అనుసంధానం అయి ఉండగలగడం, మాట్లాడేటప్పుడు కూడా అక్కడి నుంచి వస్తుందో లేదో చెక్ చేసుకోవడం, సరి చేసుకోవడం. ఇంతటి ఎరుకులోకి మనం ఎలా వచ్చామనుకుంటున్నారు? ఈ జ్ఞానం, ఆ జ్ఞానం ఇస్తున్న శక్తి ఏదైతే ఉందో, జ్ఞానమే శక్తి కదా, దాని ద్వారా మనం ఇంత స్థితికి చేరుకుంటున్నాం కదా మాస్టర్స్. 6:20 అయింది, చిన్న మెసేజే కదా, తొందరగా అయిపోతుందలే అనుకున్నట్టున్నారు. నేను అనుకున్నా 6:30 అయింది. నేను అనుకున్నాను చిన్న మెసేజే కదా అయిపోతుంది అనేసి, కానీ అంటే నేను చదివితే కదా అసలు అది ఇప్పుడే కదా చూస్తూ ఉంటే వస్తూనే ఉంది. అదే అమ్మా. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడారు? అంతటి అద్భుతంగా మనకి వివరణాత్మకంగా అవగాహనలు మనలో కలిగించి, అవి మనం అనుభవించి ఎక్స్పీరియన్స్ చేసే స్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. చూసారా? ఫస్ట్, సెకండ్, థర్డ్ మీద వర్క్ చేసుకోవడం మనకు 1000 seeds సబ్జెక్ట్లో కూడా చెప్పబడింది. ఆ వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళడానికి జ్ఞానాలన్నీ మనకు వచ్చినటువంటి 1000 seeds సబ్జెక్ట్, ఆ ప్రేమకు ఆహ్వానం, అలాగే ఇతర జ్ఞానాల్లో కూడా ఎవరెక్కడున్నా ఏ జ్ఞానం నేర్చుకుంటున్నా అవన్నీ మనల్ని నెమ్మదిగా తీసుకెళ్ళి, మనకే తెలియకుండా మనం ప్రయాణం చేసి ముందుకు వెళ్ళిపోతున్నాం. మనలో ఎన్ని చేంజెస్ ఒకసారి ఎప్పుడో గమనించుకుంటా, నన్ను నేనే కంపారిజన్ చేసుకుంటాం. మనం ఎవరికి వాళ్ళమే అప్పుడు అలా ఆలోచించేదాన్ని, ఇప్పుడేంటి అసలు నాకు ఏమీ అనిపించట్లేదు, ఇలా అనిపిస్తుంది అని ఒక చిన్న ఆనందం నుంచి మళ్ళీ ముందుకి కదా మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మాస్టర్స్. సరోజ అమ్మకి మరొకసారి ఈ గ్రూప్ లో మనం కూడా చేరి, అమ్మ నెమ్మదిగా బిడ్డలాగే చూస్తూ తను కూడా నిజంగా మనం చేస్తున్న వాటికి ఎప్పుడు పడిపోతే లేపడము. ఒక అమ్మ బిడ్డకి దెబ్బ తగులుతుందని చెప్పి చిన్నగా కోప్పడడం తప్ప, బిడ్డ మీద కోపం, ద్వేషం ఏ అమ్మకి ఉండదు. అలాగే అమ్మ నిజంగా మార్గదర్శకుగా, గురువు అనేవాడు ఎలా ఉండాలని చెప్తాడు, అలాంటి గురువు దగ్గరికి మనం అంటే తప్పుదో పట్టిపోయి మనం అటు ఇటు వెళ్ళిపోకుండా, గొర్రెల మందల్లో గొర్రెల్లో వెళ్ళిపోకుండా, మనం అసలైన మార్గంలో వెళ్ళడం కోసం చక్కటి మనం మార్గం ఎంచుకున్నాం, మనం ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం, ఈ మేడం ఎంచుకున్నాం. ఇక్కడికి వచ్చాక అడుగులు వేసుకుంటూ, అమ్మతో కలిపి మనం అడుగులు వేస్తూ ఆ దివ్యత్వాన్ని చేరుకున్నటువంటి వారి యొక్క మహాజ్ఞానాన్ని 1000 seeds చేయగానే ప్రేమకు ఆహ్వానం కూడా అసలు అద్భుతమైనటువంటి ఇది. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లోనూ జరగనట్టుగా ఇది మన ప్లాట్ఫామ్ లో జరుగుతుంది మాస్టర్స్. ఎక్కడ ఇప్పటి వరకు జరగలేదట ఇలాగా ప్రేమకు ఆహ్వానం గురించి. కిరణ్మయ్య మేడం కూడా తెలుస్తుంది, కిరణ్మయ్య మేడం కూడా చెప్పారు, ఎక్కడైనా చదువుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇలా జరగలేదట. మనం ఒక్క సందేశాన్నే 2 వారాలు చెప్పుకుంటున్నాం, 2 గంటలు. అంటే బాబాజీ గారు మనకు అందజేస్తున్నారు అలాగే ప్రేమతోటి, మనకు అర్థమయ్యేందుకు, బిడ్డలకు అర్థం అవ్వాలని చెప్పేసి ఎంత ఇదిగా ప్రేమతోటి, ఓపికతోటి అలా అందజేస్తున్నారు. మనం అందుకుంటున్నాం కూడా, మనం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందుకుంటున్నాము, మార్గంలో ప్రయాణిస్తున్నాం. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మీ అందరి యొక్క ప్రేమ, శక్తి, చైతన్యము, బాబాజీ గారి శక్తి, చైతన్యము, ఈ ప్లాట్ఫామ్, ఈ గ్రూప్ కాన్షియస్ మొత్తం అంతా కూడా కలిపి నేను, సో నాలోంచి ఈ ప్రవాహం మనం అందరం అందుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఓకే, భాగ్యం నాగరాజ్ మేడం హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడతారు. ఆప్షన్ ఉన్నారు, అందులోనే మాట్లాడండి మ్యామ్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఎంత జ్ఞానం ఇస్తా ఉండారంటే అమ్మ మనంతా చేర్పిచ్చే సరోజమ్మ గారు ఎంత జ్ఞానం తీసుకుంటా ఉండాము అమ్మ. ఇంకా అర్థం చేసుకోవాలా అంటే ఇంకా కష్టం. మనము
ఇప్పుడు అంతా పోతా ఉంది తల్లికి, అర్థం చేసుకుంటా ఉండాము. ఎంత జ్ఞానం ఇస్తా ఉండారమ్మా, మీరంతా టైం చేసుకొని వచ్చి మాకంతా ఎంత హెల్ప్ చేస్తా ఉండారు అంటే ఎట్లు చెప్పేదమ్మా. ఎంత మేడం ధన్యవాదాలు చెప్తేను చాలదమ్మా సరోజమ్మకి, మీకు, పత్రిసీకి. మేడం మాస్టర్స్ ఎంత వారి యొక్క దివ్య ప్రేమతో సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ మన వెనక వస్తున్నారు మహాతర్ బాబాజీ గారు. మరి ఇప్పుడు ఇక్కడ టైం తీసుకోవడం దేనికి టైం తీసుకుంటున్నాం మనం అందరం చెప్పండి. ఈ 1.5 hour దేనికోసం టైం తీసుకుంటాం? మన కోసం. ఊరికే కూర్చో ఉండమమ్మా, మీరు టైం చేసుకుని వచ్చి మాకంతా తల్లికి వేస్తా ఉండారు కదమ్మా. లేదు అది మేడం, చెప్పండి. నేను ఇక్కడ నేర్చుకోవడానికే ఉన్నాను మేడం. నేను ఇవ్వట్లేదు. నేను కూర్చుని ఆ జ్ఞానాన్ని అనుమతిస్తున్నాను అంతే, నా లోపలికి అనుమతిస్తున్నాను. నేను ఇప్పటి వరకు నేర్చుకున్న జ్ఞానాలతో నాలో కలిగిన అవగాహన, నాకు ఒక అవగాహన కలిగింది కదా, దాంట్లోంచి నేను ఎక్కడి వరకు అయితే స్వచ్ఛంగా తయారవుతూ ఉన్నానో ఆ స్వచ్ఛతలోంచి ఆ జ్ఞానాన్ని ప్రవహింప చేయడానికి నేను అడ్డు రావట్లేదు అంతే. అడ్డు రాకుండా అడ్డుపడకుండా ఉన్నాను అంతే. అడ్డుపడకుండా ఉన్నప్పుడు అంత స్వచ్ఛంగాను వెళ్తుంది మాస్టర్స్. మనసు వచ్చి మధ్యలో అడ్డుపడిందా కలుషితం అయిపోతుంది. ఆత్మ ద్వారా జరిగితే ఆత్మ ద్వారా వినడం, మనం ఆత్మతో వింటున్నాం మాస్టర్స్, మనసుతో వినట్లేదు. ఆత్మతో వినాలి. వినడం గురించి కూడా చెప్తారు. చెవులతో వినడం, మనసుతో వినడం, హృదయంతో వినడం. హృదయంతో వినాలి మాస్టర్స్. మనం హృదయంతో విన్నప్పుడు మనం కనెక్ట్ అయిపోతాం, అదిగా మనం అయిపోతాం. ఏ జ్ఞానం అయితే వస్తుందో అదిగా మనం అయిపోతాం. ఎందుకంటే భావన ఇక్కడ కలిగినప్పుడే భౌతిగా మారుతుంది మాస్టర్స్. ఇక్కడ కలగాలి భావన. ఇక్కడ కలిగేవి మామూలు భావోద్వేగాలు, మనకి భావోద్వేగాలు మామూలు ఎమోషన్స్. ఇక్కడ కలిగేవి ప్యూర్ ఎమోషన్స్, ఇవి భావోద్వేగాలు. సో హృదయంతో వినాలి, హృదయంతో కనెక్ట్ అవ్వాలి, హృదయంతో మాట్లాడాలి, హృదయంతో చెయ్యాలి. అంటే ఇది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు యాక్చువల్గా సహజ స్థితిలోకి వెళ్ళిపోయి అదే జరిగేది. మనం ప్రాక్టీస్ అట్లీస్ట్ ఫస్ట్ మనం వినేటప్పుడు హృదయంతో వింటానంతే. నాకు మరి అది సహజంగానే వచ్చి ఉంటుంది. అనేక జ్ఞానాలు 3 సంవత్సరాలుగా అనేక జ్ఞానాలు తీసుకుంటూ ఉన్నాను. నిత్యం తీసుకుంటాను, నిత్యం స్టడీ చేస్తాను, నిత్యం వింటూనే ఉంటాను. ఆ వినగా మనసు కరుగుతా ఉంది. హృదయంతో లోపలికి అనుమతింప చేసుకున్నాం అనుకోండి, జ్ఞానాన్ని లోపలికి స్వచ్ఛంగా యాజ్ ఇట్ ఈజ్ గా లోపలికి వెళ్ళిపోయించాం అనుకోండి, మనసును అడ్డు చెప్పకుండా. అది ఇప్పుడు చెప్పారు కదా, ఏమన్నారు ఇవానా డెవలపర్ని ఏమన్నారు రాయడం ద్వారా నువ్వు ఆలోచన చేయక ఏదో అన్నారు కదా, బిడ్డ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించద్దు అన్నారు. అర్థం చేసుకోవడానికి మనసును పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ మధ్యలో మనసును ఎంటర్ చేయకూడదు. మనసు బుద్ధి ఎంటర్ అయింది అనుకోండి, బుద్ధి ఏమో తప్పులు చేస్తా విశ్లేషిస్తా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బాబాజీ గారు ఇలా చెప్పారు కదా, ఇంకెక్కడికో జడ్జిమెంట్లు ఎవరినో చూసి ఆ గురువు ఇలా ఉన్నాడా లేదా, బాబాజీ గారు చెప్పిన గురువు అవునా కాదు, ఈ తప్పులన్నీ ఎంచుకుంటూ బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. మనసు కూడా అలా పనిచేస్తూ ఉంటుంది. జడ్జిమెంట్లు చేసుకుంటా ఉంటుంది మనసు, తీర్పులను ఇస్తూ ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అంటా ఉంటుంది. దానికంతా లాజిక్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. అదేమీ చేయకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. స్వచ్ఛంగా నువ్వు మనసును ఆపి ఉంచు, అప్పుడు నీ ఆత్మలోకి జ్ఞానం అంతా ప్రవేశిస్తుంది. ఆ శక్తి చైతన్యమే కదా అది, అక్కడ జ్ఞానం అంటే అది నీలోకి ప్రవేశిస్తుంది. దాంతో నువ్వు అప్పుడు అద్భుతంగా వికసిస్తావు అన్నమాట. ఆ జ్ఞానంతో మనం అద్భుతంగా వికసిస్తాము. మన అసలైన స్థితిలోకి సృష్టికర్తగా మనం ఎదుగుతాము. ఎప్పుడూ నిత్యంగా సృష్టించుకుంటూ అత్యద్భుతమైన అనుభవాలని, జీవితాన్ని ఎప్పటికప్పుడు నూతనంగా మార్చుకుంటూ ఉండడమే కదా. అనుభవాల సారమే జీవితం కదా. సో జీవితమే దైవం కదా, అవునా కదా. ఆలోచనే దైవం, ప్రేమే దైవం, జీవితమే దైవం. వింటూనే ఉన్నాం కదా మరి మనం. అందరూ చెప్పేది ప్రేమ ప్రేమ ప్రేమ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భాగ్యరాజు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేనేమీ లేదు మేడం, ఇక్కడ నేను కూడా నేర్చుకుంటాను. అంతా ఒక్కొక్క టేస్తేనే అది ఒట్టయ్యేది. అట్లా అమ్మా, మీరు అక్కడ ఫస్ట్ ఉండేదానికి మేము చెప్పిన దానికి వింటాము. పాపం కిరణ్ మేము ఆయమ్మను చదివి చెప్పి మీరు వ్యాఖ్యానం చేస్తే మాకే అర్థమవుతుంది. అందరం కలిసి ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. బాబాజీ గారు అందిస్తున్న జ్ఞానాన్ని అందరం కలిసి
అందుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందరం కలిసి ఈ ప్రయాణం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ భాగ్యనారాయణ మేడం. ఆవిడ అసలు నాకు తెలిసి, అంటే నేను ఎప్పుడైనా మర్చిపోయినామో సరిగా చూడలేదేమో, మరి నాకు తెలిసి అన్ని ఎపిసోడ్లోనూ ఉన్నారు. సరిత, శాంతా శ్రీనివాస్ మేడం కూడా, మన సరోజ మేడం కూడా, మహేశ్వరి మేడం కూడా, మరి మీరంతా, నేను అందుకే అంటున్నాను, మీరంతా గొప్పవారు. ప్రతిరోజు తీసుకోవాలి, మనందరికీ ఏంటి తీసుకోవాలి, మనం అనుభవించాలి, ఆ ప్రేమను అనుభూతి పొందాలి. అంటే మనకి ఏదో కొత్తదనం కావాలి, సుబ్బారావులాగా వెళ్ళిపోకూడదు అని మనందరికీ ఉంది కాబట్టే కదా. మనందరం ఒకటే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ భాగ్య మేడం. ఇంకెవరైనా మాట్లాడతారా? శాంతా శ్రీనివాసన్ మాట్లాడాలి మేడం. నమస్తే శైలజ మేడం, నమస్తే జ్వాల మేడం, కిరణ్మయ మేడం, నమస్కారం. కొద్ది రోజులుగా కనిపించట్లేనట్టుంది మీరు మేడం. మేడం కడతాల్ 2 weeks ఈ మధ్య కనిపించలేనట్టుంది మీరు. ఈ కడతాల్లో ఉన్నాం మేడం, అప్పుడు వాలంటీర్ దీనికి అక్కడ పోయినాం, మహాయాగంలో ఉన్నాం. అక్కడ చెప్పండి మేడం. చెప్పడానికి ఏముంది మేడం, ఏమంటే మన పత్రి సార్ ఫస్ట్ మనల్ని ఇంత అద్భుతమైన ఒక వరాన్ని భూమికి దించిన పత్రి సార్కి, ఆ గురువు అందరి దగ్గర ఉండలేరు కాబట్టి ఆ గురువు బదులుగా ఇంకొక గురువుని, అద్భుతమైన గురువుని సరోజమ్మను మనకు అందించిన ఆ మహాన్ చైతన్యానికి, మనల్ని ఆ గొర్రెల మందలో పోనీయకుండా సరైన దారిలో ప్రతి ఒక్కరిని, నిజంగానే మేడం ఈ జ్ఞానం తీసుకోవాలంటే అసలు మనం వింటా ఉంటే అసలు మనకు దొరికింది కదా సంతోషానికి, అయ్యా అందరికి ఇది అందలేదే, వీళ్ళకి ఎందుకు అర్థం అవుతలేదు, పంపిస్తే కూడా కొందరు వినటం లేదు, వింటే కూడా వాళ్ళకి అర్థం అవట్లేదు. అది అన్నప్పుడు చాలా నిజంగానే మనసు చాలా కష్టం అవుతుంది. మహాతార్ బాబాజీ ఎందుకు ఇంత కష్టపడుతున్నారని అప్పుడు అనిపిస్తుంది మనకి. అందరికి జ్ఞానం అందితే ఎలా ఉండో, అందరూ ఎంత సంతోషంగా ఉండొచ్చు కదా, అందరూ ప్రేమ తత్వాన్ని తీసుకోవడం ఎలా, వీళ్ళకి ఎందుకు దొరకలేదు, వాళ్ళని చూసినప్పుడు నిజంగానే బాధ అనిపిస్తుంది. వీళ్ళకి భిన్న అందితే బాగుంటుంది ఇది అని. అంత అద్భుతమైన ఒక జ్ఞానాన్ని నిజంగానే తెలుగులో ఇంకొక చోట ఇక్కడ జరుగుతా ఉంది మేడం ఇది. కానీ ఆ మాస్టర్ల గురించి మనం కమెంట్ చేయడం కాదు, కానీ మనం ఇక్కడ ఈయన అలవాటు అయింది కాబట్టి మనకి ఎందుకు అక్కడ అది వినాలని కూడా అనిపిస్తలేదు మేడం. ఎలా అంటే తెలియదు మరి వాళ్ళే వాళ్ళు చెప్పడం ఎలాంటే మామూలుగా చదవడం లాగానే చెప్తున్నారు, కానీ వాళ్ళు మీరు చెప్పినట్లు ఆ జ్ఞానాన్ని ఎక్కడ అందుతలేదు మేడం. ఈ సెక్షన్ లో మాత్రం, ఈ జూమ్ లో మాత్రం మనకు అదృష్టం కలిగింది. 1000 Seeds of Joy కానీ, ఈ ప్రేమకు ఆహ్వానం కానీ, అసలు నేను కూడా ఎక్కడైనా మాట్లాడినప్పుడు దీంట్లో ఎన్నో విషయాలు మహాతార్ బాబాయ్ గురించి మెసేజ్లు ఇవ్వడానికి మనం మర్చిపోతే కూడా బాబా అప్పుడు కనెక్షన్ అయ్యి వాళ్ళు ఆ మెసేజ్ ఇస్తారు మేడం. అక్కడికి ప్రేమ అంటే ఏంటి, ప్రేమకి ఆహ్వానాలు మనకు వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ ఎలా ప్రేమ తత్వంతో మనం మెలగాలి, ప్రతి ఒక్కరిని ఎలా చూడాలి అనేది అసలు ఆ పదాలు అప్పుడు జ్ఞాపకం ఉండం, కానీ అక్కడ కనెక్ట్ అయినప్పుడు బాబాజీ ఎంత ఇమీడియట్ గా కనెక్ట్ అయ్యి ఆ పదాలని ఆయన చెప్తారు, మనం కాదు చెప్తున్నది. ఇప్పుడు కూడా చూడండి, ఈ సెక్షన్ అయ్యే వరకు ప్రతి ఒక్కరు చాలా కంట్రోల్ చేయాలి, మనకి ఎనర్జీని కంట్రోల్ చేయాలి, చాలా కష్టంగా ఉంది, వినడానికి కూడా కష్టంగా ఉంది. మనం ఎప్పుడు స్టాప్ చేసినామంటే, స్టాప్ చేసినప్పుడు మన కంట్రోల్ మనకు దొరుకుతా ఉంది. ఈ ఎపిసోడ్లు ఇక్కడ చాలా ఎపిసోడ్లు కానీ అలానే అవుతా ఉంది. ఈ సెక్షన్ లో మనం స్టార్ట్ చేసినామంటే ఫుల్ ఎనర్జీ, ఆయన మనతోనే ఉన్నారు, యా డౌట్ లేదు మేడం. ఆయన ఇస్తా ఉండే జ్ఞానం అంతా మన దేహాలు ఆయనకు అర్పించినాం కాబట్టి ఆయన ఆ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. మన వల్ల అయినంత అందరికి స్ప్రెడ్ చేద్దాం, అందరికీ సంతోషాన్ని పంచుదాం. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సరోజమ్మకి, పత్రి సార్కి, మహాతార్ బాబాజీకి హృత్పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మేడం, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మళ్ళీ గుర్తు చేసుకోండి. ఇప్పుడే చెప్పారు బాబాజీ గారు, నేను చెప్పేది కదా, మనం అయ్యో రావట్లేదే అని బాధపడడం కాకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాము. అంటే అయ్యో రావట్లేదనే బాధ ఎక్కడిది, ఎమోషన్, మనసుది. దాన్ని దాటి ఆత్మస్థితి వచ్చినప్పుడు ప్రేమతోటి అందరూ చక్కగా అందుకుంటారు. మన ఆలోచన, మన సంకల్పం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నవారే అందుకోగలరు మేడం. ఇప్పుడు 10th వరకు 9th వరకు చదివినోడే 10th రాగలడు తప్ప 5వ తరగతి రాలేదు అని మనం 5వ తరగతి వాడి కోసం బాధపడుతూ వాడిని లాక్కు రావాలని ప్రయత్నం మనం చేయకుండా మనం వెళ్ళిపోతూ ఉండాలి. మన ప్రయాణంలో మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఆ ప్రయాణంలో 9th వచ్చిన వాడికి ఆటోమేటిక్ గా 10th వస్తాడు, లేదంటే వాడికి 10th రామ్మా అని మనం చెప్తాం, అంతవరకే అంటాం. సో కానీ మనం చేయాల్సిన అసలుగా మనం ఆత్మస్థితికి చేరుకుంటే అక్కడి నుంచి చేసే ఆలోచన, సంకల్పం ఏ విధంగా ఉంటుంది, మన ప్రేమలోంచే సంకల్పం విడుదలవుతుంది.
అందరూ అంటే సిద్ధంగా ఉన్న వారందరూ వారికి ఇంకా మనం ప్రేమతో అంటే ఆత్మతో కనెక్ట్ అయ్యి మనం ఆలోచన విడుదల చేసినప్పుడు సోల్ టు సోల్ కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట. మనం ప్రేమతోటి ఆ సంకల్పం దృఢంగా స్వచ్ఛంగా ఇక్కడ ఎటువంటి స్వార్థము లేకుండా మనం ఆ సంకల్పం చేసినప్పుడు అంటే ఆ సంకల్పం ఆలోచన భావనతో నిండిన ఆలోచన, ప్రేమతో నిండిన ఆలోచన, స్వచ్ఛమైన ఆలోచన, క్లియర్గా సంకల్పాన్ని మనం వదిలినప్పుడు విశ్వంలోకి వదిలినప్పుడు ఎవరికి చేరుకోవాలో ఆత్మ అందుకుంటుంది. అవతల ఆత్మ అందుకుంటుంది. అంటే నువ్వు చేయడం వల్లే వాళ్ళు అందుకున్నారని వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళల్లో ఏదో విధంగా వాళ్ళ ఆత్మ వాళ్ళకి అందజేస్తుంది మేడం. ఏదో విధంగా ఏదో అలాగే సడన్ గా ఎక్కడో ఎవరో కలుస్తారు, ఏదో వింటారు, ఏదో ప్రేమకు ఆహ్వానం అనగానే ఇక్కడ ఏదో మొదలవుతుంది, ఇక్కడి నుంచి మొదలవుతుంది, అప్పుడు వచ్చి జాయిన్ అవుతాం అనమాట. అలాగే కరెక్ట్గా కనెక్ట్ అవుతారు. సో మనం చేయాల్సింది మరి ఏంటి? ఇప్పుడే కదా బాబాజీ గారు చెప్పారు, మనం ఆ స్వచ్ఛమైన ప్రేమలోంచి ఆ సంకల్పాన్ని చేయడం, విస్తృతమైన సంకల్పం. సిద్ధంగా ఉన్న వారందరూ ఈ దివ్య జ్ఞానాన్ని అందుకుని అంటే ఆ స్థితికి చేరుకోవాలని ప్రణాళిక వేసుకొచ్చిన ఆత్మలు మాత్రమే. ఇప్పుడు అందరూ ఆ ప్రణాళిక వేసుకురారు. మనం ప్రణాళిక వేసుకొచ్చిన వాళ్ళు వేసుకున్న వాళ్ళు అందరూ మర్చిపోతారు. అందరూ మాయలోనే పడతాం వచ్చేది. మన దివ్య ప్రణాళిక మనకు గుర్తుండదు, ఎవరి ప్రణాళిక ఎవరికి గుర్తుండదు. సో అందరూ కలిసి సుబ్బారావు ఇక్కడ దివ్యత్వాన్ని సంకల్పంగా మనం ప్రణాళిక వేసుకుని నేను ఈ జన్మలో ఇలా వెళ్తాను అని మొత్తం ప్రణాళిక వేసుకుని నా దివ్యత్వాన్ని నేను పొందుతాను, దివ్య జ్ఞానాన్ని అందుకుంటానని ప్రణాళిక వేసుకొచ్చినా నేను వచ్చాక సుబ్బారావు. సో అందరం సుబ్బారావునే. కానీ ఏదో రోజు మేల్కొల్పు మనకు ఎలా కలుగుతుంది? ఇటువంటి దివ్యాత్మాలు వాళ్ళు నిరంతరం ఆ స్వచ్ఛమైనటువంటి ఆ సంకల్పాన్ని నిత్యం ఇలా వదులుతూ ఉంటేనే ఆ ఆలోచన, ఆ ప్రకంపనను మనం అందుకుంటున్నాం. ఏదో ఒక రోజు ఒక లోపల ఒకలాంటి వైబ్రేషన్, ఒకలాంటి ఏదో ఫీలింగ్, ఒక రోజు వచ్చి కూర్చోగానే ఇంకేదో ఫీలింగ్, అమ్మ అని అదే కదా చెప్తున్నాం సరిజమ్మ 2006 సబ్జెక్ట్ రాగానే ఈ రోజు ఏంటో అమ్మ ఇలాగా అలా అంటే మన ఆత్మ లేస్తుంది, మేల్కొంటుంది, అందుకోవాల్సింది అందుకుంటాం కదా. సో మనం అందరం అలా కోరుకుందాం, నిరంతరం ఎప్పుడు కోరుకోవాలి. అందరి కోసం కోరుకోవడం అంటే సంకల్పించడం ఏదైనా కానీ ప్రేమతో నిండిన స్వచ్ఛమైన సంకల్పం ఆత్మలోంచి చేసినప్పుడు ప్రతి ఆత్మకే చేరుతుంది. అది మనసుతో చేసేది చేరుకోదు. మనసు ఏ స్థితిలో ఫ్రీక్వెన్సీలో ఉంది, ఆత్మ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఈ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీని అందుకోలేదు. సో మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలో మనం మేల్కొన్న వారిగా మనం ఉండి మనం ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ తోటి ఆలోచన సంకల్పాన్ని రిలీజ్ చేస్తూ ఉంటే అవతలి వారి ఆత్మకి ఆ ప్రకంపన చేరి ఆ ఆత్మలోంచి ఆత్మే వాళ్ళని మేల్కొల్పుతుంది, ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ విషయం తెలిసేలాగా 1006 సబ్జెక్ట్ ఇంకోటి సో మనం మన ప్రకంపనలో అన్ని పక్కల మనం పంపించాలి. అదొకటే అందరికీ సంతోషం, అందరికి అందాలి. అదొకటే మన మిరాకల్ థాట్స్ ఇప్పుడు. అవును మేడం, మరి ఎప్పుడు కూడా అలాగే అత్యంత శక్తివంతమైనటువంటి ప్రకంపనలతో కూడిన ఆలోచనలే, సర్వస్వానికి సమస్తానికి ఉపయోగపడే ఆలోచనలే నిరంతరం చేస్తూ ఉండాలంటే మనం ఎమోషన్స్ అధిగమించినప్పుడు, లేదంటే ఇక్కడ జరుగుతున్న వాటిలోనే కొట్టుకుపోయి ఆ ఎమోషన్స్ లోనే టైం అంతా అయిపోతూ అలా మేల్కొల్పి చేస్తున్నారు అందరినీ. అందుకున్న వాళ్ళు మన థాట్ మనకి తగిలింది. బాబాజీ గారు సంకల్పం నిరంతరం చేస్తూ ఉంటేనే ఏదో ఒక క్షణాన్ని మనం అందుకున్నాం. అప్పుడు మనకి జూమ్ క్రియేట్ చేయబడింది, ఇవన్నీ ఆటోమేటిక్ గా క్రియేట్ చేయబడింది. మనలోని సృష్టికర్తే సృష్టించి ఇచ్చాడు అనమాట, మనకి తెలియచెప్పడం కోసం. ఇవన్నీ మనకి అర్థమవుతాయి మేడం, నిజంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ శాంత మేడం. నెక్స్ట్ మహేశ్వరి మేడం మాట్లాడండి. నమస్కారం. లవ్ యూ అమ్మా. అమ్మా చిన్నది ఇప్పుడే నేను చెప్తానమ్మా. మీరు పేర్లు పలుకుతున్నప్పుడు అమ్మ ఒకసారి నన్ను పిలవండి అమ్మా అనుకున్నాను, అంతే. మహేశ్వరి అన్నారు మీరు క్లాస్ మధ్యలో, నాకు ఎంత హ్యాపీగా అనిపించింది. మీరు అన్నారు అమ్మ క్లాస్ లో మధ్యలో, మీరు అందరి పేర్లు ఇలా పిలుస్తున్నారు, అమ్మ నన్ను కూడా ఒకసారి పిలవండి అమ్మా అనుకున్నాను. మీరు నా పేరు పిలిచారమ్మా, నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అసలు. కనెక్ట్ అయ్యే ఉంటాం మేడం, మనసుతో అయితే కనెక్ట్ అయ్యి ఉన్నాం, కానీ ఆత్మ చైతన్యంగా ఉన్నప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటాం. ఒకరి ఆలోచనలు ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటాం. ఏ ఆలోచన అయినా ఒకరి ఆలోచనలు ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ ఉన్నాం
అలా అలా కూర్చోవాలి, ఏమి మాట్లాడాలని కూడా లేదమ్మా. అసలు కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, రిసీవ్ చేసుకుంటున్నాం మనం ఆ ఎనర్జీ గాని, ఆ హ్యాపీనెస్ గాని. ఏమన్నా చెప్పాలంటే కూడా లేదు, అంత ఖాళీ. అంత ఎనర్జీ అమ్మా, అంత హ్యాపీ లోపల, అంత బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, నిజంగా మీరు అంత ఆలోచనకు చక్కగా కనెక్ట్ అయిపోతున్నారు అనమాట. ఆలోచన గురించి ఈరోజు చాలా బాగా చెప్పారు. నిజంగా కొండంత ఆనందం ఉన్నా ఒక్కోసారి చిన్న ఆలోచన దాన్ని మొత్తం సతమతం చేస్తుందమ్మా. కొద్ది వరకు, కొద్దిసేపు, రోజంతా అని చెప్పలేం కానీ కొద్దిసేపు వరకు ఆ ఆలోచన దాన్ని సతమతం చేస్తుంది. ఎప్పుడైతే మనము నిరంతరం ఆ ఆలోచన నుంచి బయటపడటానికి ట్రై చేస్తామో, మన లోపల నుంచి వచ్చే మెసేజ్ ని పట్టుకొని దాని నుంచి బయట పడటానికి ట్రై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఆనందం మళ్ళీ ఆ స్థితికి వచ్చేస్తుందమ్మా. ఎస్ ఎస్ ఇది కొంచెం ఇదే మన సాధన, ఇదే నిత్యం నిరంతరం మనం చేసే సాధన. అవునమ్మా. ఇదే థ్యాంక్ యూ అసలైన అమ్మా, థ్యాంక్ సాధన. యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా వెయిట్ చేస్తున్నామమ్మా మేమైతే ఫ్రైడే. చాలా బాగా మెసేజెస్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సరే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. కిరణ్మయి మేడం కనపడట్లేదు. కిరణ్మయి మేడం మీరు ఒకసారి మీరు మాట్లాడితే. కిరణ్మయి మేడం ఎంత అద్భుతంగా అసలు ఆమె ఉంటున్నారంటే, మొదటి ఎపిసోడ్స్ కి ఇప్పటికి మన అందరిలోనూ కిరణ్మయి మేడం ఒక్కటే అని కదా, అందరిలోనూ మార్పు. మేడం, బాబానే నాకు ఆ పుస్తకాన్ని నాకు పంపించారంటే విచిత్రంగా, బాబాకి నా మీద ఎంత ప్రేమ కరుణ ఉందో. అంటే నా మీదే అని కాదు, ప్రతి ఒక్కళ్ళు అలానే అనుకుంటారు. ఆ పుస్తకమే తెలియదు నాకు. ఆ పుస్తకాన్ని అంత ఇదిగా నా దగ్గరికి చేర్చిన ఆ తండ్రి ఎప్పుడు ఆయన ఇదిలోనే అంటే ఆయన కనుసన్నల్లోనే నేనున్నాను అని అనిపిస్తా ఉంటుంది ఆ భావం. ఆ ప్రేమ 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 అనేది అసలు ఆటోమేటిక్ గా నా నుండి రావడం మొదలైంది. ఆ పుస్తకం నాకు ఆయన పంపించడం జరిగింది. చిత్ర విచిత్రంగా నేను ఈ ప్లాట్ఫామ్ మీద కూడా ఆయనే తీసుకొచ్చారు. మన అందరినీ కలిపింది ఆయనే. నన్ను ఎంత మంది కలిసిన మహాతార్ బాబాజీతో కనెక్ట్ అయిన వాళ్ళతోనే కలుపుకుంటూ వస్తున్నారు. అంటే గతంలో నేను ధ్యానం చేసినా అదొక రకంగా జరిగింది. రీసెంట్ గా అంటే 1 ఇయర్ నుండి ఈ చిత్ర విచిత్రంగా బాబాజీ అంటే బాబాజీ ప్రియ శిష్యులతో నన్ను కలుపుతున్నారు. అది నాకు చాలా చిత్ర విచిత్రంగా అనిపించింది అప్పుడు. ఇప్పుడైతే అది జీర్ణించుకుంటున్నాను నేను ఇంకా. ఆ ప్రేమ అనేది ఆయన నాలో సహజంగా వచ్చింది. ఆ ప్రేమ తత్వం ప్రతి ఒక్కళ్ళ మీద ప్రేమని పెంచుకోవాలి. అంటే ఇదివరకు ఏంటంటే ఏదన్నా కొంచెం నెగిటివ్ గా మనకు నచ్చని విషయం మాట విన్నప్పుడు ఆటోమేటిక్ గా కోపం ఉండేది లోపల. బయటికి వ్యక్తం చేసినా చేయకపోయినా లోపల ఉండేది. అది నాకు 1 ఇయర్ నుండి ఆ తత్వాన్ని మార్చుకుంటూ వస్తున్నాను మేడం నేను. ఎప్పుడైతే ఆ తత్వాన్ని మార్చుకున్నానో బాబాజీనే నాకు కనెక్ట్ అయిపోయారు. ఆ విచిత్రంగా ప్రేమకు ఆహ్వానాన్ని నా దగ్గరికి పంపించారు. ఆ పుస్తకం ఏంటో తెలియని దానికి నా దగ్గరికి పంపించడమే విచిత్రం అన్నమాట. మరి అంత కరుణ, అపారమైన కరుణ అంత పొందానంటే దానికి నా జన్మ ధన్యమే. ఇంకా దాన్ని నిలుపుకుని ఇంకా ఎక్కువ స్థాయిలో ఇంకా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇంకా ముందుకు ప్రయాణించాలన్నదే నా కోరిక, సంకల్పం. ఎస్ మేడం, మనం అటువంటి సంకల్పాలను కలిగి ఉండాలి కదా. సో అంతటి అపారమైన కరుణ, ప్రేమ, బేషరతులైన ప్రేమ చూసారా మరి బాబాజీకి ఉంది కదా. సో నా వ్యక్తీకరణలు ఎలా ఉన్నా కూడా, నేను కోపంతో ఉన్నాను, ద్వేషంతో ఉన్నాను, నేను దివ్యత్వంలో లేకుండా ఇలా ఉన్నా కూడా ఆ కరుణ ప్రేమ ఆగదు, అందరి మీద ఒకటేలా కురుస్తుంది. అది అన్కండిషనల్, అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే ఇంక దానికి ఏ లిమిట్ లేదు. ఇంకా అది నేను ఫోర్స్ గా ప్రవాహం అంతే. ఇక్కడ మన ఎనర్జీ రూపంలో, థ్యాంక్ యూ అమ్మ రాగిని. సో అది ఎంత పవర్ఫుల్ హై ఫ్రీక్వెన్సీ ఉన్నది కదా, అది ఎంత విస్తరిస్తుంది మరి ఎనర్జీగా చూడండి దాన్ని. సో ఎంతటిని తనలో కలిపేసుకుంటుంది ఆ ప్రేమ నిరంతరం. అందుకే ప్రేమని మనలో ముందు నింపుకోవాలి. మనలో అంటే ఏంటి ఇక్కడ మాస్టర్స్, ఇక్కడ చాలా క్లియర్ గా మన సహజంలో మన ఆత్మలో ప్రేమ ఆనందమే ఉంది. మనలో నింపుకోవడం అంటే ఏంటి, మళ్ళీ మన మనసులో నింపుకోవడం.
ఎస్ ఆ శక్తి ప్రకంపనలు మన శరీరంలోకి వరకు ఆహ్వానించుకోవడం, శక్తిని, ఆ భావనలని మన మనసులో ఈ 3 శరీరాల్లో నింపుకోవడం. ఈ 3 శరీరాల్లో నింపుకోవడం ఆటోమేటిక్ గా ఈ 4 దాటున్న 5, 6, 7లో కూడా అది విస్తరిస్తూ ఉంటుంది అనమాట. అది విస్తరణే. హయ్యర్ ఎనర్జీ విస్తరణే ఎప్పుడూ కూడా. మీకు లోవర్ ఎనర్జీతో ఇప్పుడు మనకి శక్తి గురించి తెలుసు కదా. తక్కువ కరెంటు ఇప్పుడు ఒక్క ఫేసే ఉందనుకోండి, ఇంత వెలుతురు రాదు కదా దానికి. అంతే వెలుతురిస్తుంది, ఇంతే వెలుతురిస్తుంది. ఇంత శక్తివంతంగా. అంటే శక్తివంతంగా ఎప్పుడవుతాము? మన అంతరంలోనే ఉంది ప్రేమ ఆనందం అన్నది. దానికి కనెక్ట్ అయినప్పుడు అంటే మన అంతరంలోనే అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఆత్మలో కొలువయ్యింది. అనేక చోట్ల అణువులో కూడా శక్తి ఉంది. సో దానితో మనం కనెక్ట్ అవ్వకుండా ఉండడానికి మధ్యలో అడ్డుపడేది మనసు. సో మనసుని తీసేస్తే మన శరీరానికి ఆత్మకి కనెక్షన్ ఏర్పడుతుంది. అవును. అప్పుడు ఈ ఆత్మతోటి ఈ శరీరం నడుస్తూ ఉంటుంది. అంటే ఈ శరీరం ఇప్పుడు ఆత్మ చెప్పింది చేస్తూ అనుభవాలు చేస్తూ ఉంటే ఈ అనుభవాల వలన వచ్చిన అనుభూతి ఏదైతే మనలో కలుగుతుందో అది ఆత్మలో లిఖించబడుతుంది అన్నమాట. అది మనం ఆత్మని చేరుతుంది. ఆత్మ మళ్ళీ అనంతంగా విస్తరించింది కదా, అన్ని చోట్లకి చేరుతుంది. ఇప్పుడు బాబాజీ గారి సంకల్పం చేస్తే అంతటి చోటుకి ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న కిరణ్మయ మేడంకి ఇక్కడ ఉన్న వైజాగ్లో ఉన్న నాకు ఒకేసారి చేరుతుంది. నీకు నాకు మధ్య భౌతికంగా ఎంత దూరం ఉండొచ్చు, బాబాజీ గారికి నాకు మధ్య భౌతికంగా ఎంతో దూరం ఉండొచ్చు, కానీ భౌతికతను దాటి వెళ్ళినప్పుడు దూరం అనేది లేనే లేదు. ఆత్మ సర్వత్రా వ్యాపించే ఉంది, ఏకమయ్యింది. ఇప్పుడు ఆలోచనని అందుకుంటాం అన్నమాట. మనం రిసీవ్ చేసుకునే స్థితికి వచ్చేస్తాము. మీరు అన్నారు కదా, మనం అక్కడికి చేరుకుంటేనే మనం రోజు చెప్పుకునేది. అక్కడ ఉన్నారు వారంతా దివ్య స్థితిలో ఆత్మస్థితిలో ఉన్నారు. మనం ఆత్మస్థితిలోకి అటు దగ్గరగా అయినా మనం వెళ్తున్నప్పుడు వారిని అందుకోగలం అనమాట. అందుకుని ఆ అడుగుల్ని మరింతగా లోతుల్లోకి వెళ్ళగలుగుతాం. ఎక్కడ మనసులో కొంచెం ద్వేషం అనేది అవతల వ్యక్తి మీద కొంచెం అట్లా అనిపించిన వెంటనే ప్రేమ ఆ ప్రేమ అని అక్కడ ఇంప్లిమెంట్ చేసామనుకోండి, ఆ ప్రేమ అంటూ అక్కడ అపారమైన అది ప్రేమ చైతన్యమే ఎక్కువ అక్కడ ఉండేది. సిచ్యువేషన్ మారిపోతుంది. మారిపోతుంది. మనం అందరం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ స్పృహలోకి వచ్చేసాం, ఎరుకలోకి వచ్చేసాం. అవునవును. ఏదో ఆలోచనలో కొట్టుకుపోతూ ఉంటాము. సడన్ గా ఏంటి ఈ ఆలోచన ఎందుకు ఇలా అని అనుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం ఆలోచిస్తున్నామని మళ్ళీ ఎరుకలోకి రావడం. ఇది ప్రాక్టికల్ గా సరోజమ్మ అన్నట్టు ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటేనే ఆటోమేటిక్ గా మనలో చేంజ్ అనేది వస్తుంది. పర్వాలేదు, కాస్త దారిలో ఉన్నాము, గొర్రెల మందలాగా గొర్రెలతో వెళ్ళడం లేదు అనేది నిజం. అది చాలా మార్పు అయితే వచ్చింది కదా, చాలా దూరం వచ్చేసాము. ఇంత దూరం ఎప్పుడు ప్రయాణించేసాము మనం అంతా అంటున్నారు సరోజమ్మ కూడా. మనకి అనిపించట్లేదా? సరోజమ్మ అనడం అంటే ఇప్పుడు మనకు కూడా ఏదో ఒక సిచ్యువేషన్ లో ఏదో ఒక దాంట్లో వచ్చినప్పుడు ఇంతకుముందు నేనైతే ఇలా ఆలోచించేదాన్ని, ఇలా దీనికోసం చేసేదాన్ని, కానీ ఇప్పుడేంటి నాకు అటువంటి ఆలోచన కలిగట్లేదు. నేను అప్పటికన్నా ఇప్పుడు బెటర్ మారాను అనమాట అన్నది మనకు అప్పుడు తెలుస్తుంది. మనలో ఆ మార్పు సహజంగా జరిగిపోతుంది. చూసారా, సహజంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఎంతకాలం అయింది ధ్యానం తెలిసి అనే దానికన్నా అప్పుడు ఇంకా ఈ ఆలోచనల్లో పడి కొట్టుకుపోయి నువ్వు నేను అనే ఆ తారతమ్యాలు ఎదుర్కొన్నంత కాలం మనం ముందుకు ఎదగలేము అనేది అర్థమైంది. ఎప్పుడైతే అంతా ఒకటే, ఆత్మపరంగా అందరం ఒకటే అని అనుకున్నప్పుడు నువ్వు నేను ఒకటే అని ఎన్నోసార్లు పత్రిసారి కూడా ఎన్నోసార్లు చెప్పారు, కానీ అర్థం కాలేదు. ప్రాక్టికల్ గా అది తెచ్చుకోవడానికి ఎంత టైం తీసుకుంది. నేను అనుకుంటా బయట బాహ్యంగా ఏదన్నా అలా ఉన్నారని అనుకుంటే ఇన్ని సంవత్సరాల ధ్యాన ప్రయాణంలో ఇప్పటికి ఇంత కొంచెం అర్థమైంది, వాళ్ళు ఎప్పుడో తెలుసుకుంటారులే అనే భావన అయితే బాగా వస్తుంది మేడం. ఖచ్చితంగా వస్తుంది. ఈ జన్మలో కాబట్టి నెక్స్ట్ జన్మలో అయినా వస్తుంది. నెక్స్ట్ జన్మ అని మనకి అర్థం అవ్వాలి. ఇది సత్యం, ఇది అర్థమైతే మనం ఇంకొకరి దాంట్లో ఏలు పెట్టం అనమాట. మన ప్రయాణంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. అవును, మనం ఏమన్నా అయిపోయాం, ఇప్పుడు అక్కడెక్కడో యుద్ధం జరుగుతుందని ఇప్పుడు అయిపోయామా, తిన్నామా అనేసామా, లేకపోతే ఇంకోటి ఎక్కడో ఎవరో మన పక్కింట్లోనో ఆ ఎదర్ రోడ్ లోనో ఎవరికో యాక్సిడెంట్ అయిందో, లేకపోతే ఇంకేదో ఎవరికో ఏదో జరిగింది, మనం అయిపోయామా?
ఆగిపోలేదు. ఎవరి ప్రయాణాన్ని వాళ్ళు ముందుకు కొనసాగిస్తూనే ఉండాలి కదా, అయిపోతుంది అవును. ఎక్కడ కూడా. అవును. సో ఆ ప్రయాణం ఆత్మ వైపు ఉండాలి అంతే, మనం అవును. చేస్తున్నది ఆత్మ వైపు. అవును. అందరు ఇంతకు గ్రేట్ ముందు మనం మాస్టర్స్. ఇంకొకరిని అనడానికి ఈ జన్మలో చేస్తున్నాం, మరి గత జన్మలో మనం కూడా సుబ్బారావులాగే వెళ్తూ ఉన్నాం కదా. అవును. ఈ జన్మలో కూడా ఇప్పటివరకు సుబ్బారావులాగే వెళ్ళాం కదా. ఇప్పుడు అవును. ఆత్మ ప్రయాణం చేస్తుంది. ఇది మనకు తెలిస్తే వాళ్ళు అంతే, వాళ్ళు కూడా వస్తారు. గత ఉమ్. జన్మలో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఉమ్. బంధుత్వంలోని ప్రతి ఎక్స్పీరియన్స్ చేస్తాం మాస్టర్. ఈ Yes. జన్మలో మనం బాగుందో లేకపోతే ఇలా సౌమ్యంగా ఉన్నాము, కానీ గత జన్మలో మనం కూడా ఎక్స్పీరియన్స్ అన్ని చేస్తాం. సో మనం అది తెలిస్తే మనం జడ్జి చేయము. Yes. అది వారి ఎంపిక, వారి ఎక్స్పీరియన్స్ చేయడం కోసం తెచ్చుకున్నారు అని ఉమ్. తెలిసినప్పుడు మనం జడ్జి చేయము. మనం మన సహజ స్థితిలోనే ఉంటాం. ఏంటి మన సహజ స్థితి? నిత్యం మన అంతరంలోనే ఆనందం ప్రేమతో మనం కనెక్ట్ అయి ఉంటాం. మనం అవును. కనెక్ట్ అయి ఉన్నాం అంటే మన నుంచి ఆనందం ప్రేమ బయటికి వెడుగుతానే ఉంటుంది. అవును. ఇలా కూర్చుని చెప్పక్కర్లేదు, ఐ లవ్ యూ కూడా చెప్పక్కర్లేదు, లవ్ యూ కూడా చెప్పక్కర్లేదు. కానీ నేను నిరంతరం నువ్వు లోపల నీలో అది పొంగి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రకంపన బయటికి వెళ్తూనే ఉంటుంది. ఆ ప్రకంపన సరి చేసేసుకుంటా, బయట అన్నింటినీ కూడా సరి చేస్తుంది. సరి చేసుకుంటాం. మనలో వాటిని మనల్ని ఎలా పరిశుద్ధం చేస్తుందో, మనల్ని అయిపోయిన తర్వాత అది పొంగి పొర్లిపోయినప్పుడు, నిండిపోయినప్పుడు ఏమవుతుంది మేడం? కొండ నిండిపోతే ఏమవుతుంది? అదేమో నిరంతరం కొండలో వేస్తూనే ఉన్నారు, మీరు ఆపట్లేదు. అవును. కొండ ఏమో ఇంత ఉంది, నిండిపోయింది. ఏమవుతుంది? మీరు పైనుంచి పోస్తానే ఉన్నారు. కొండ మరి నిండిపోయి ఉన్నది, ప్రవహిస్తానే ఉంది. సో Yes. నిరంతరం మనం అలా నిండుతూ ఉంటే అది ప్రవహిస్తానే ఉంటుంది. సో అవును. మన ఆలోచనల ద్వారా ఆ ప్రవాహం అంతా చక్కగా వెళ్తూ అది సత్యగంటే, అందుకే నూతన వరవడి సృష్టించే సృష్టికర్తని జాగృతం చేసుకోవాలి. జాగృతం అయ్యేలాగా గురువు శిష్యుని నడిపించాలి. ఇప్పుడు మనం ఎటువంటి ఆలోచనలు చేస్తాము? పక్కవాడు అలా అవ్వాలి ఇవ్వాలని కాదు, పక్కవాడు కూడా ఇలా అవ్వాలని. ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మజ్ఞానంతో వెలుగొందుతూ ఉంది, వెలుగొందుతూ ఉండాలి కాదు, అది ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ లో మన ప్రతి ఆలోచన ప్రతి మాట చక్కగా అద్భుతంగా ఈ ప్రపంచం అంతా కూడా మానవాళ్ళంతా కూడా ప్రేమతో కాంతితో శాంతితో, నేను నా కుటుంబం నా ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మజ్ఞానపు ప్రకాశంతో వెలుగొందుతూ ప్రేమతో, ప్రతి ఒక్కరూ కూడా ప్రేమతో శాంతితో కాంతితో ఆనందంగా సామరస్యంతో జీవిస్తూ ఉన్నారు అని నేను ఆ భావనతో నిండిపోయినప్పుడు అలా జీవిస్తూ ఉండడాన్నే చూడగలుగుతాను Yes. కదా మాస్టర్స్. అద్భుతంగా ఇంకా అసలు ఇలా ఈ రెండు చేతుల్లోంచి ఎనర్జీ ఫుల్గా ఫ్లో అవుతుంది మాస్టర్స్. అంటే చూడండి, ఇక్కడ ఆలోచనే శక్తి ప్రకంపన, స్వచ్ఛమైన మనస్సు అని అంటారు మనకి. స్వచ్ఛమైన మనస్సులోంచి స్వచ్ఛమైన ఆలోచన నిస్వార్థంగా కూడుకున్నదై ఉన్నప్పుడు అది ఎంత శక్తితో ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. Thank you, ma'am. Thank you, all masters. Thank you. Thank you. Thank you. మ్యామ్ థ్యాంక్ యూ సో అందరూ మచ్. సెషన్ కట్టేసి కాసేపు కూర్చుందా మాస్టర్స్ ప్లీజ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మన లోపల దివ్య శక్తి మనలో నిండుతూ ఉంది. అడ్డు చెప్పుకోకుండా మళ్ళీ మనం బాహ్యంలోకి వెళ్ళిపోకుండా కాసేపు ఇంకా అలాగే ఉందాం. సెషన్ ఆఫ్ చేసుకుని అందరూ కనీసం ఒక 10 నిమిషాలు అయినా సరే కంటిన్యూ అవుదాము. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, అందరికి థ్యాంక్ యూ. సరోజమ్మకి, పత్రి సార్కి, బాబాజీకి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అందరూ అలానే ధ్యానంలో కంటిన్యూ చేద్దాం మాస్టర్స్. నేను రోజు ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ మనం నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్, లవ్ ఆల్.